విమోచకుడు అంటే నీ శరీరానికి విడుదల దయచేసినవాడు అని అర్థం. Redeemer is the person who gives deliverance to your body. నీ శరీరాన్ని పవిత్రపరిచి నీ హృదయాన్ని పరిశుద్ధపరిచేవాడే విమోచకుడు అని అర్థం. The one who purifies and makes things holy pertaining to your heart and your body is a redeemer. ఈ విమోచకుడు ఎవరు? Who is this redeemer? దేవుడి చేత పిలువబడినవాడు. He is the one who is called by God. విమోచకుడు అంటే ఈ లోకంలో మనుషులు ఏమేమైతే పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వాటి నుండి విడుదల చేసి రక్షించేవాడే విమోచకుడు. The one who redeems a man from his problems and his challenges is the one who can be called as a redeemer. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న మీరు అడిగారనుకోండి, If you ask me a question, ఒక్కొక్కరు దేవుణ్ణి తెలుసుకుని వచ్చారు అంటే వాళ్ళు విమోచించబడి దేవుని చేత వాడబడటానికి వచ్చిన జనాంగము అని అర్థం. if you have claimed to know God, that means you have redeemed by God and have been called by him. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, సంఘానికి వస్తున్నాను కాదు. It's not that you believed in Jesus Christ and you're coming to church. భాష మార్చేసుకుందాము. Let us change this jargon. నా వలన 100 మందికి ఉపయోగం ఉంది, అందుకే దేవుడు ఈ విధంగా నన్ను తీసుకొచ్చారని పిలుచుకోవాలి. Let us start telling that God has called me to save hundreds of people, to change their lives, and that's the reason why God has called me. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా పిలిచారో మిమ్మల్ని అలాగే పిలవడం జరిగింది. The way the Lord Jesus Christ has been called, even you have been invited the same way. జెర్మియా ప్రవక్త ద్వారా ఏం మాట్లాడారు? What was told to Jeremiah prophet? ఒక్కొక్క రాజ్యం నుండి, ఒక్కొక్క గృహం నుండి అనేక మంది ఒక్కొక్కరిని పిలుచుకుంటూ ఒక ఏక సమాజంగా కూర్చోపెట్టారని వాక్యం చెప్తుంది. The word of God from Jeremiah says that God has called every person from one nation, one tribe, one family, and have called them to become one assembly. వాళ్ళకి జ్ఞానంతో బోధించే కాపర్లను పెట్టాను అని అంటున్నారు. And they have been fed with shepherds who are filled with wisdom. ఇది దేవుణ్ణి నమ్ముతున్నారు అని అంటే దేవుడు వారికి ఇచ్చే గొప్ప భాగ్యము, బహుమానము ఏంటంటే జ్ఞానంతో బోధింపబడి ఈ లోకంలో ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని నేర్పించేదే దైవ జ్ఞానము. Godly wisdom is this, to teach the sheep about how the situations has to be overcome and how to overcome every challenges of their life. సరే, ఎందుకు దేవుడు నిన్ను పిలిచారు? Okay, this is the question that you have to ask. Why did God call you? దేవుని నువ్వు తెలుసుకున్నావు అంటే దేవుడు నిన్ను పిలిచారు అని అర్థం. If God has called you, that means it clearly indicates that you have been called. దేవుడు నిన్ను పిలిచారు అంటే నీ జీవితం ఏంటి అన్నది నువ్వు చూడగలుగుతావు. If God has called you, you can clearly see the differences in your life. నువ్వు ప్రాచీన అంటే ఐగుప్తు నుండి వచ్చి ఐగుప్తులోకి ఉన్నటువంటి గర్వంతోనే ఉన్నావు అని అంటే నువ్వు పిలువబడలేదన్నమాట, నీకు నువ్వే పిలుచుకుని వచ్చేసావు అని అర్థం. If you still have the same ego, pride and arrogance when God called you out of Egypt, that means you are still called by yourself, not called by God. ఇక్కడ చూసారనుకో, యెహోవా నిన్ను పిలిచెను అని వాక్యం చెప్తుంది. Here it talks that the Lord God has called you. సరే, దేవుడు నిన్ను పిలిచారా? Has God really called you? పిలిచారు కాబట్టి దేవుడు నువ్వు నమ్ముకున్నావా? Have you really believed in God because God has called you? సరే, మరి చూద్దాము. ఐజయా 49:1. Let's go to Isaiah chapter 49 verse 1. యెషయా 49వ అధ్యాయము మొదటి వచనము. Isaiah 49 verse 1. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నామము జ్ఞాపకము చేసుకొనెను. Remember my name. ఇక్కడ క్రీస్తు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. The Lord Jesus Christ is telling you also to remember his name. తల్లి గర్భంలో నిన్ను వేసినప్పుడే దేవుడికి నువ్వెవరో తెలుసు. The Lord God knows when you are formed in your mother's womb. కానీ మనుషులందరూ ఏంటంటే ఇప్పుడు దేవుడు దేవుడిని తెలుసుకున్నాను అని మనుషులు అంటారు. But the people say, God came and I know God right now and God knows me. కానీ దేవుడికి ఎప్పుడు తెలుసు? తల్లి గర్భంలో మిమ్మల్ని వేసినప్పుడే దేవుడికి నువ్వెవరో తెలుసు. But the Lord chose you and gave you a name even before you were born. కాబట్టి దేవుడు నాకు తెలుసు అన్న ప్రశ్న వేసుకునే ముందు దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజు ఇక్కడ ఉన్నాను అని అంటే దేవుడి వల్లే నేను ఉన్నాను అని, ఈ రోజు బ్రతుకున్నానంటే దేవుడి వల్లనే ఉన్నాను అని ఒక ప్రశ్న వేసుకో నువ్వు. Therefore, you need to think and tell yourself that if you are alive and if you are here in this place,
it's because of God, not on your own. ఎందుకు పిలిచారు? Why did God call you? దేవుడు ఊరికే పిలుచుకొని మనుషుల్ని కలెక్ట్ చేసుకోరు. God does not just call people and gather people to increase the సంఘాలను quantity. పెంచుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. God did not tell increase the number of people in the మనుషుల్ని churches. పెంచుకోమని చెప్పలేదు. God did not tell to increase the number of people. ఆయన పిల్లలు ఎవరో వాళ్ళని కలెక్ట్ చేసేసి ఆయన చేతికి ఇచ్చేయాలి. All the things that is matters is collect the people according to God's ways, and children, God's children should be collected. like that. సంఘం పెరగడం వల్ల ఉపయోగం లేదు. That's nothing great when the church's size కానీ increases. దేవుడి చేతికి అప్పగిస్తాం చూసారా, అదే కనక్కు, అదే లెక్క. But the actual account is when you are handing over the children according to God's way, not according to the number of sizes. చిన్నప్పటి నుండి నీ తల్లి నిన్ను ఎరుగుతుంది. నీ గర్భంలో నువ్వు ఎలా ఉన్నావో తల్లి నిన్ను ఎరగలేదు, దేవుడు మాత్రమే ఎరగగలుగుతారు. Your mother knows you after you were born, but God knows you even before you were formed in your mother's నువ్వు womb. పిండంగా ఉన్నప్పుడు దేవుడికి నువ్వు తెలుసు. Even when you did not have any నీకు substance కాళ్ళు formed, చేతులు ఫామ్ అవుతూ ఉంటాయి చూసారా, అప్పుడే నీ గురించి గ్రంథంలో రాయబడి ఉందని లేఖనం చెప్తుంది. the word of God very clearly says in Psalms 139 that your names are written in the book of life even when you were formed. అంటే నువ్వు గర్భంలో ఇంత పిండంగా పడినప్పుడే నీ గురించి ముందుగానే అన్ని రాయడం రెడీ అవుతుంది. There is written about you all the things pertaining to you in a book. నీ జీవితాన్ని కూడా ఆయన రాస్తారు. He has written pertaining to your life ఆ also. రాసి ఆయన దగ్గరికి వచ్చే వరకు ఈ పీరియడ్ ఉంటుంది చూసారా, ఆ అప్స్ అండ్ డౌన్స్, ఆ కష్టము, ఆ బాధ మాత్రము అందరూ అనుభవించవలసిందే. But everybody has to go through the challenges that the book of life and the name is written. అంటే విమోచకుడు అంటే క్రీస్తు అని అర్థము. Redeemer is none other than Christ. అదే విమోచకుడు నిన్ను పిలిచారు కాబట్టి నువ్వు కూడా ఆ విమోచనలోకి నువ్వు రావాలి. Since the Redeemer, the Christ has called you, you also have to come to the same ఎవరి way. కోసం పిలిచారు నిన్ను? Why, to whom, నీ for what కుటుంబం reason did he కోసం call? నిన్ను పిలవలేదు. He did not call for your family. ఆయన కోసం నిన్ను పిలిచారు. He called you for his name's sake. ఆయనకి ఇష్టంగా నువ్వు మారుతూ ఉన్నావనుకో అనేక మందిని నువ్వు ఆకర్షించబడతావు. When you change according to God's instructions and way of life, you will be attracting many people in your దేవుడు life. అంటే ఆకర్షించబడుట అని అర్థం. God means being attracted. అంటే దేవుడు నిన్ను ఎరిగారు అంటే ఆయన చేతిలో ఒక సాధకము అని అర్థము. If God knows you, that means you are a strong weapon in the hand of God. ద్వీపములారా నా మాట వినుడి, దూరమున ఉన్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. అంటే నువ్వు తల్లి గర్భం నుండి బయటకు వచ్చి మీ అమ్మ చేతిలో ఉన్నప్పుడే నీ పేరు ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. The Lord called me before my birth. From within the womb, He called me by my name. Even when you came out of your mother's womb, the Lord recognized you. కాబట్టి నీ పేరు ఏదైనా ఆ పేరుతోనే నిన్ను పిలుచుకున్నారు. Whatever be your name, God has called you with that particular name. అంటే ఆయన కుమ్మరి, ఆయన చేతిలో కొండ నువ్వు ఉండాలి. That means He is the potter and you should be the clay in the hands నాకు of the రౌండ్ potter. గా ఉంటే నచ్చలేదు, అడ్డదిడ్డంగా కావాలి అని అంటే అవ్వదు కదా. If you say, I don't want to be in a round shape, I want to have a beautiful curves, means it's not going to go good. ఇప్పుడు ఫ్యాషన్ అని చెప్పడానికి కూడా లేదు You కదా. cannot tell this is the type of body that is required. ఆయన చేతిలో నువ్వు మట్టిలో ఉండాలి కాబట్టి నిన్ను పిలుచుకుంది. You have to be a clay in the hands of the potter, and that's how you've been called. ఆయన చేతిలో ఉన్న పాట్లో నువ్వు ఉన్నావనుకో యాంటిక్ పీస్ లో ఉంటావు. If you are formed by, if you are shaped by God Master Himself, then you will be like an antique, unique దానికి piece. ఎప్పుడు వాల్యూ ఎక్కువే. And the value of that particular piece would be a masterpiece. అది మనుషులకు అర్థం అవ్వదు. And people cannot comprehend it. అందుకనే ఆకర్షించబడటం. అందుకనే దేవుడి వాక్యం చెప్తుంది, నేను ఆకర్షిస్తేనే గాని ఎవరు నా దగ్గరికి రాలేరు అని. Only God attracts, no one can come to the fold of God. ఆయన ఆకర్షించడం అంటే ఏంటి? What does it mean when God attracts? ఆయన ఆకర్షణలో దేవుడు భయం ఉంటుంది, విధేయత ఉంటుంది, లోబడుట ఉంటుంది. And when God attracts, there will be obedience, there will be humbleness, and there will be total submission. చూడండి Luke 1:31-33. లూకా సువార్త మొదటి అధ్యాయము 31 నుంచి 33 వచనములు. లూక్ చాప్టర్ 1 వర్సెస్ 31 to 33. ఇదిగో ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుబడుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. We just now read Luke chapter 1 verses 31 to 33. అది క్రీస్తుకు ఒక్కరికే అని అనుకుంటారు.
People think this is pertaining only to Lord Jesus Christ. ఆయన రాజ్యంలో ఉండాలి కాబట్టే ఒక్కొక్కరిని పిలుచుకుంటున్నారు. And it is mandatory that you have to be in His kingdom. That's the reason God is calling you to be like Him. అంటే పిలుపు ఎలా ఉంది? See how the calling is. ఇక్కడ మతాలు లేదు, కులాలు లేదు. There's nothing to do with a religion or caste. నువ్వు తల్లి గర్భంలో పడ్డావా లేదా అదొక్కటే దేవుడికి లెక్క. నువ్వు దేనికి సంబంధించి అయినా ఉండని. All that matters is whether you have been formed by God or not. నీ ప్రమేయం లేకుండానే దేవుడు పిలవాలి. Without your knowledge, God should call you. నువ్వు ఊహించుకోనవసరం లేదు. You don't have to imagine and be desperate. ఊహించలేని విధంగా దేవుడు నిన్ను పిలవడం అన్నది జరుగుతుంది. God can call you in a way when you can't even imagine. ఎవరో చెప్పారని చెప్పి దేవుడు పిలిచారని అనుకోకండి. It's not that somebody told you and you came to the fold. దేవుడు నిన్ను పిలిచారు అని అంటే తప్పక దాని వెనకాల ఆయన ప్రణాళిక ఉంటుంది, అది నువ్వు చూస్తావు. You will definitely see the purpose for which God has called you. చూడండి మాథ్యూ 1:19-23. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 23 వచనములు. మాథ్యూ చాప్టర్ 1 వర్సెస్ 19 ఆన్వర్డ్స్. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయిన కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానేయులను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నారు అని అర్థము. Emmanuel means God is with us. అంటే ఇక్కడ మీరు 19వ వచనం చూశారనుకో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను వదిలిపెడదాము అని చూసుకున్నాడు. Now Joseph was a good man and did not want to embarrass Mary in front of everyone, so he decided to quietly call off the మీరు wedding. దేవుడి దృష్టిలో ఉన్నారు అని అంటే ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయకుండా దేవుడు కాపాడి తీసుకొస్తూనే ఉంటారు. If you are good in the sight of God, God will definitely ensure that you will not be cheated by మీ anybody. సొంత ఆలోచనలో మీరు ఉన్నారనుకో గ్యారంటీ మోసం చేయబడతారు. ఎందుకంటే చూసిందల్లా వింటారు, చూసిందల్లా నమ్ముతారు కాబట్టి మోసం చేయబడతారు. You will be easily defrauded, but when you start believing whatever you see and whatever you hear, if you are కానీ not in ఇక్కడ the Lord. దేవదూత వెళ్ళి మాట్లాడడం జరిగింది. Here the angels went and got the message to Mary and దేవదూతలు Joseph. సువార్త ప్రకటిస్తారని మీకు తెలుసు కదా. Don't you know that the angels can give messages? దేవదూతల ద్వారా ప్రకటింపబడిన సువార్త అని వాక్యం చెప్తుంది. Because the book of Hebrews clearly tells that the messages have come being అంటే dispatched by దేవుని angels. పరిచారకులు దేవుని దూతలు అన్నది అర్థం అన్నమాట. You should know these are the messengers of God. కాబట్టి నిన్ను పిలిచారన్నది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. God is reminding you that you have been called by God. ఇది ఇక్కడ మాత్రమే మీరు వినండి, బియాండ్ వెళ్ళిపోకండి. Just pay attention step by step. Don't ఫస్ట్ go స్టెప్ beyond. ఏంటి? నిన్ను పిలిచారు, అది గుర్తుపెట్టుకో. Remember the first step that God has called you. పిలిచారు కాబట్టే నువ్వు నిజమైన దేవుణ్ణి తెలుసుకుని మంచి చెడు ఏది నీతి ఏది అనీతి ఏది స్వనీతి అన్నది మీరు తెలుసుకోగలుగుతున్నారు. Only because of that reason you are able to know what is the difference between righteousness and unrighteousness. చెడు అంటే ఏంటి, కీడు అంటే ఏంటి గుర్తించగలుగుతున్నారు. You are knowing what is bad and what is evil. You are మేలు able to చేయటం అంటే recognize. ఏంటి, కీడు చేయటం అంటే ఏంటి You are గుర్తించగలుగుతున్నారు. able to differentiate between good and evil. యోగ్యమైనది ఏంటి, అయోగ్యమైనది ఏంటి అని గుర్తించగలుగుతున్నారు. You are able to recognize that which is good and that which is not మీరు at all good. నిజంగా గుర్తించగలుగుతున్నారు అని అంటే నువ్వు పిలువబడ్డావు కాబట్టి నువ్వు మంచి చెడుని ఈజీగా గుర్తించగలుగుతున్నావు. Since you are being called, this clearly signifies you are able to identify the difference between good and bad. మంచి చెడు ఈ లోకంలో లేదు. Good and bad is not prevalent in this ఈ world. లోకంలో మంచి మీకు తెలుసా? Do you know that that which is good in this world, you know వెళ్ళి the అడిగే definition? వెళ్ళి కడిగే అన్నదే ఈ లోకంలో మంచి. Go and ask, go and fight, go and retaliate. This is the good things pertaining to the నీ worldly మీద people. నిందలు వేశారు కదా, వెళ్ళి అడుగు. లోకపరంగా కరెక్టే. According to the worldly standards, that which is good is go and ask, ఇప్పుడు because you నువ్వు have been accused. అడగలేదనుకో రేపు మరలా నీ మీద నిందలు వేస్తారు, అప్పుడు ఏం చేస్తావు?
if you do not go and ask now, again they will humiliate you and they will charge you once నేను again చెప్పిన మాట baselessly. ఇప్పుడు నువ్వు వినట్లేదు కాబట్టి తర్వాత మరలా నువ్వు నా దగ్గరకు రాక నేను సహాయం చేయలేను నీకు. And the people will say, since you are not obliged to whatever I told you earlier, don't come again to me. ఇది లోకము. This is what the world నువ్వు understands. లోకానుసారంగా ఆలోచించావంటే అన్ని కరెక్ట్ గా కనబడతాయి. తర్వాత ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది ఆ ముళ్ళు ఎక్కడుందో, ఎక్కడ గుచ్చుకుంటుందో, ఏం జరుగుతుందో, అప్పుడు బాధపడతావు. According to the worldly standard, it appears everything is correct, but when you enter into that counsel, only then the thorn will start piercing ఎప్పుడు you. చెప్తాను, ఒక్కసారి వాక్యాన్ని అనుభవ జ్ఞానం పొందుకోండి, ఒక్కసారి ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నా, దేవుడు చెప్పింది చెయ్యాలంటే మనుషులు అంగీకరించలేరు. I've been repeatedly telling, experience that which is things pertaining to God, but people are not interested that which is God wanting. ఒక్కసారి అంగీకరించి చూడండి, Accept it, acknowledge it and do it and see. కరువులో మీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది, You will get protection while you're in కష్టాల్లో మీకు famine. ప్రొటెక్షన్ దొరుకుతుంది, Your protection will be there when you're facing నిందలో troubles. మీకు ప్రొటెక్షన్ When దొరుకుతుంది, there is false accusations, you will have ప్రతి protection. సిచ్యుయేషన్ లో మీకు సహాయం దొరుకుతూనే And ఉంటుంది. every situation that you face, you will అది get దేవుడు protection. నేర్పించేది. That exactly is what God is teaching. ఏదైనా ఒక బాధ మీకు కలిగింది అనుకోండి, Let's say you have been having ఈ some బాధ trouble. నాకు వచ్చింది, ఈ బాధ నేను అనుభవిస్తున్నాను, నన్ను ఎందుకు అంటున్నారు, నేనేం తప్పు చేయలేదు కదా అని నువ్వు అంటున్నావంటే నువ్వు బాధలు కష్టాలు అనుభవించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. You have been prepared to face all the challenges in your life because you are telling it is coming to you. అంటే నువ్వు ఇంకా ప్రొలాంగ్ చేయగలుగుతున్నావు. అంటే ఆ కష్టాలు అనుభవించడానికి నువ్వు ప్రొలాంగ్ చేస్తున్నావు కాబట్టి ఎందుకు నన్ను అంటున్నారు, ఎందుకు నా మీద నిందలు వేస్తున్నారు, నేనేం చేశానని అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే దానికి అర్థము నువ్వు సఫర్ అవ్వడము కంటిన్యూ చేస్తున్నావు అని అర్థం. Your suffering will continue because you have been asking, why are they always targeting me? Why are they not understanding me? Why are they always telling me only that I am at fault? That అదే means you are ready to face your నీ problems again. నిందలో, నీ బాధలో, నీ కష్టంలో నేను నేర్చుకోవాలి అని అన్నావు అనుకో, నువ్వు గ్రో అవుతూ ఉంటావు. But on the other hand, if you firmly decide during humiliation, during false accusations, during baseless charges that is coming upon you, I have to learn, then you will grow. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయండి. Face this and see. వాక్యం చెప్తుంది, నీ నోటి మాటను బట్టియే నువ్వు నీతిమంతుడవనియు, నీ నోటి మాటను బట్టియే అపరాధివనియు తీర్పు పొందుతావని వాక్యం చెప్తుంది. The word of God very clearly says, by the words you will be justified or by the words you will be condemned. దేవుడు నిన్ను నియమించి తిని అని అంటున్నారు. God is telling, I have chosen you. ఎందుకు నియమించారు తెలుసా? You know why God has chosen you? మీ గురించి భూత భవిష్యత్ వర్తమానము సమస్తము దేవుడికి తెలుసు. Because God knows everything about your present and your past and the future నువ్వు also. రిసీవ్ చేసుకుంటావా లేదా దేవుడికి తెలుసు. God knows whether you will have the attitude to receive or మార్చుకునే not. మనస్తత్వం ఉందా లేదా దేవుడికి తెలుసు. God knows whether you have an attitude of changing or not. పడుతున్నావని దేవుడికి తెలుసు. God indeed knows that you have been falling. కానీ నేను ఎప్పుడు మీకు నువ్వు పడతావని దేవుడికి తెలుసు, అయినా పర్వాలేదు అని నేను ఎప్పుడు మీకు బోధించను. But I have never taught you that it is good that you keep on falling. God knows and I keep on encouraging అది you. దేవుడు టేకప్ చేసుకునేది. God will take up that particular కానీ నువ్వు area. నిలబడతావని మాత్రమే చెప్తాను నేను. But I am encouraging that you should focus only on ప్రయత్నించు establishing అని yourself. దేవుడు చెప్తారు. God will say put an effort. ప్రయత్నించు అంటారు, కానీ నేనేంటి నువ్వు ఉండగలవు అని చెప్తున్నాను నేను. But I am taking to the next level, telling that you can if you decide. అంటే మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాము? How are we leading you then? ప్రకటనల గ్రంథంలోనికి నడిపిస్తున్నాము. We are leading you according to the revelation. ఫిలదెల్ఫియా సంఘస్థుల్లాగా We are నడిపిస్తున్నాము. leading you like the church at Philadelphia. ఫిలదెల్ఫియా సంఘస్థులో ఒక తప్పు గాని ఒక పాపం గాని దేవుడు ఎంచలేకపోయారు. God was not able to find any mistakes with the church at ఆ Philadelphia. విధంగా నడవాలి అని అంటే నేను ప్రయత్నిస్తున్నాను, ఉండటానికి నేను చూస్తున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, ఈ డైలాగ్స్ వేసుకోకూడదు. Therefore, you should not keep on telling, I'm making every attempt, I'm keeping on trying, I'm doing this like. You should not use అందుకే those దేవుడు jargons. ఏమంటున్నారు? What is God telling? నిన్ను నియమించి తిని అని But అంటున్నారు. God is telling, I have chosen you. నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన ప్రతి వారి భూత భవిష్యత్ వర్తమానము సమస్తము దేవుడికి తెలుసుగా నిన్ను పిలిచారు. God knows everything pertaining to you and your future, and that's the reason He has called you. చూడండి, జెర్మియా 1:5. ఇర్మియా మొదటి అధ్యాయము 5వ వచనం. జెర్మియా చాప్టర్ 1:5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అయిపోయింది. మీరెవరు అడగడానికి? చాలా మంది అంటారు, నేను వాడుకోవాలి ప్రభు, నన్ను వాడుకోని ప్రభు. ఏ విధంగా వాడుకోవాలి?
Many people say, Lord, use me, Lord, Lord, use me. But in what way can God use you? గొప్ప వాళ్ళ ఇంటిలో యోగ్యమైన వస్తువులు ఉంటాయి, అయోగ్యమైన వస్తువులు ఉంటాయి. And a man who's rich, he will have both vessels of honor and the అంటే vessels of బంగారము dishonor. వెండి ఉంది, తర్వాత రాయి చెక్క వస్తువులు కూడా ఉంటాయి. He will have vessels of gold and silver, and he will have ordinary ఎలా earthly clay వాడుకోవాలి? vessels. But how should each vessel be used? దేవుడి చేత వాడబడాలి అని అనుకుంటే నువ్వు వెండి బంగారపు వస్తువులాగే మార్చబడతావు. If you have to be used by God himself, it should be like a gold and నన్ను silver. వాడుకోండి ప్రభువా అని అంటే చెక్కలాగా వాడుకునే పరిస్థితి ఎదురవుతుంది. But if you are like a wood, how can you say, God, use me? ఎందుకంటే దేవుడి చిత్తం ఉండదు, నీ చిత్తం ఉంటుంది అందులో. Because there's no God will there, because it's your will. దేవుడికి దేవుడు ఆలోచన ఉండదు, నీ ఆలోచన ఉంటుంది అందులో. There will be only your plans and intentions, not God's. ఇర్మియా 1వ అధ్యాయము 4-5 వచనములు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. నిన్ను నియమించారు. The Lord has appointed you as a prophet to the nations. దేవుడు నిన్ను నియమించారంటే ఏదో ఒక అనుభవ జ్ఞానం నీకు కలుగజేస్తారు. God will give you a supernatural experience so that since he has called you. ఆ ఎక్స్పీరియన్స్ నీకు బాధ కూడా ఉండొచ్చు, While having that experience, there will be some కానీ grief and ఒక్కసారి sorrow. ఫేస్ చేయడానికి రెడీ అవ్వండి. But the main point is face that, experience that ఒక్క situation. స్టెప్ మీరు వేయకుండా దేవుడు అన్ని చెయ్యాలనుకోవడం తప్పు. Without putting a step forward, don't expect God to do miracle or works in your life. ఎందుకంటే ఒక్క స్టెప్ నువ్వు వేస్తేనే దేవుడు చేసే కార్యాలు చూడగలుగుతారు, కానీ నేను ఉపవాసం ఉంటాను దేవుడు నాకు కార్యాలు చేయరు. When you draw closer to God, only then God will draw closer to you. బుద్ధి It's not because of మారకుండా your ఏ fasting. కార్యాలు చూడలేరు. By just sheer fasting, it's of no good. But without changing your mind, also is of no good at all. కాబట్టి నీ ప్రమేయము లేకుండానే దేవుడు ఆ గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. God wants to do great things in your life without your knowledge. నీ ప్రమేయం ఉండదు. And they will not take your నీ permission. ప్రమేయం లేకుండానే నీ కుటుంబంలో సమాధానాన్ని తీసుకురావడం దేవుడు ఇష్టపడతారు. Without your knowledge, God wants to bring peace to your family. చూడండి జాన్ 10:36. John chapter 10 verse 36. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. జాన్ చాప్టర్ 10 వర్స్ 36. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. ఇక్కడ 36th verseలో తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని చెప్తున్నారు ఇక్కడ. Here the Lord Jesus is telling in verse 36, why do you call it blasphemy when I say I am the Son of God? After all, the Father set me apart and sent me into the world. ఎలా చెప్పగలిగారు? How can these people just... తండ్రి ప్రతిష్ఠ చేసి నన్ను పంపిస్తే మీరు దైవదూషణ చేస్తున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే తండ్రి ఈయన ప్రతిష్ఠ చేశారని ఎలా గుర్తించగలిగారు? The Father set me apart, and how can you say it's blasphemy? But why the people are not recognizing it? అదే ప్రశ్న నీకేస్తున్నా. The same question I'm asking you. తండ్రి నిన్ను ప్రతిష్ఠ చేశారు అని నేను చెప్తున్నా, మీరు ఎలా నమ్మగలుగుతారు, ఎలా గుర్తించగలుగుతారు? దానికి సైన్స్ గుర్తులేవి? Now the same thing I'm telling you, God has set you apart and God has called you. What is the signs and what is the significance of it? మిమ్మల్ని ప్రతిష్ఠ చేశారు అని అంటే మీరు మార్చుకోవడానికి మీ హృదయం అప్పగించుకుంటున్నారు అంటే మీరు దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠ చేశారు అని అర్థము. If you have given your heart for transformation according to the word of God, that means you have set apart from God. దులిపేసుకోవడం to God. కాదు. It is not setting, it's not just brushing ఇక్కడ off. వాక్యం వినేసి బయటికి వెళ్ళి దులిపేసుకోవడం కాదు. It's not just hearing the word of God and then brushing it off. అలా దులిపేస్తున్నారంటే దేవుడు ప్రతిష్ఠత చేయలేదు అని If అర్థం. you're forgetting the word of God, that means you are not set apart by దేవుడు God. నిన్ను పిలిచారు అని అంటే నిన్ను ప్రతిష్ఠత చేశారు అని అంటే ప్రతి దానికి నువ్వు వినడానికి నేర్చుకోవడానికి నీ హృదయం ముందు పెట్టావు అని అర్థం. You have kept your heart in front to change and learn according to the word of God. That is the meaning of set apart by God. అలా ఉండటం వలన ఎవరైనా నీ మీద దూషణ చేసినా కూడా దేవుడు ప్రతిష్ఠించిన మనిషి అని వాళ్ళు గుర్తించేలాగా దేవుడు నిలబడతారు మిమ్మల్ని. And if people falsely accuse you or say wrong things, people recognize that you are actually set apart by God. అంటే తాను దేవుని చేత ప్రతిష్ఠ చేయబడిన వాడని ప్రత్యేకం కొరకు ప్రత్యేకపరచుకోవడమా. That is setting apart.
ప్రత్యేకపరచుకోవడం. consecrating. లోకంలో మనుషుల్ని దేవుడు ఈజీగా వేరుకుంటారనుకుంటారా? Do you think God selects every person just like చాలా Harrison knew మందికి this? వాక్యం కఠినంగా ఉంటుంది. Many people will find it difficult for ఆ the word of God. కాలంలో శిష్యులు కూడా ఇది కఠినమైన బోధ, ఎవరు ఉండగలుగుతారు, ఎవరు వినగలుగుతారు అని అన్నారు. In John chapter 6, even the disciples said, this is a difficult saying, this is a hard saying, who can hear it? అని చెప్పి వెళ్ళిపోయారు. These are the ones who left Jesus and అంటే went away. దేవుడు వాక్యము కఠినమైన బోధ అని ఎవ్వరూ కూడా ఇది కఠినము బాబోయ్ అని అనుకుంటున్నారు అంటే నేను చెడ్డవాడిలా ఉండటం నాకు ఇష్టము, నా ఇష్టంగా ఉండటం ఇష్టము అని అర్థం. అందుకునే వెళ్ళిపోయారు వాళ్ళు. If somebody says this is difficult, this is very difficult to follow, that means these are the people who say that I cannot change, I'm going to be as an evil person. మీరు They will ఏది even go. కష్టం అనుకుంటున్నారో అది ఈజీ. నేను చెప్తున్నా, I am telling you, whatever you think is difficult, it's going to be easy. ఏది కష్టం అని మీరు అనుకుంటున్నారో అది ఈజీ. కష్టం అని చెప్పి దాన్ని పక్కన పెడుతున్నారు. People are setting things aside by thinking it is అది ఈజీ difficult. అని నేను చెప్తున్నా. But I'm telling you it's easy. మీరు ఈజీ థింగ్స్ తీసుకోకుండా కఠినమైనవి అంటే ఈజీ థింగ్స్ అంటే కష్టం అని చెప్తాను చూసారు, దాన్ని పక్కన పెడుతున్నారు. అది మీరు తీసుకోవాలి. You are setting it aside thinking it is difficult, but it is not difficult, it is easy. అంటే ఈ లోకానికి పంపబడ్డారు అంటే మీరు కూడా తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి పంపబడిన మనుషులే. You are the people who are set apart because you have been formed in your mother's womb. God knew it. పరిశుద్ధ కార్యార్థమై, It is pertaining to the holy things. పరిశుద్ధ కార్యార్థమై మంచి చెయ్యడానికి, మంచి చూడటానికి, మంచి హృదయం ఉండటానికి, మంచి ఆలోచన కలిగి ఉండటానికి, మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి దేవుడు ఏర్పరచుకుంది. To do good things and to do always things pertaining to good, God has called you. బయట వాళ్ళు అంటారు దేవదోషం చేస్తున్నారు అని అంటారు. Many people say it is blasphemy. దానికి అర్థం తెలుసా? You know what it means? అదేంటి వాక్యం ఎలా చెప్తున్నారు? But they say, why are they speaking the word of God like this? మరి వాక్యమే కదా తీసి చెప్తుంది. But is it not the word that I'm telling you? వాక్యమే తీసి చెప్తున్నారు అన్న పదం వాళ్ళకి కనిపించదు. They don't see that it is the word of God that was told. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు. But they say, why are they speaking like that? వాక్యమే కదా తీసి చెప్తున్నది గుర్తించరు. But they don't recognize it is the word that we are speaking. మరి దేవదూషణ చేస్తున్నారని చెప్పొచ్చా వాళ్ళు? Can they say that the word of God is getting blasphemed? నిజం చెప్పాలంటే చెప్పకూడదు. Actually speaking, they're not supposed to సత్యం speak. ఉన్నది ఉన్నట్టు మాట్లాడినప్పుడు నిందలు వస్తూనే ఉంటాయి మీ మీదకి. When you speak the truth as it is, you will be falsely accused. అప్పుడు నువ్వేమన్నాలి, ఇది నా పని కాదు అని అంటావా, లేకపోతే అవునా మనం చూసుకుందాంరా అని అంటారా? Or will you say this is not my work, or will you go on retaliate and say come on, let's set this right? కానీ దేవుడు ఏమంటున్నారు? What does God say? నిన్ను పిలిచాను, నిన్ను విమోచించాను, సాధనగా వాడుకుంటాను అని అంటున్నారు. God is telling, I have called you, I have chosen you, and I will use you as a useful weapon. సాధన అంటే ఏంటి? What is the meaning of this? ఏంటి సాధన అంటే ఏంటి? What is the useful? చూడండి ఐజయా 49 verse 2. యెషయా 49వ అధ్యాయం 2వ వచనం. ఐజయా చాప్టర్ 49 verse 2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టియున్నాడు. ఏముంది అక్కడ? నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు అంటే ఏంటి? He made my words pierce like a sharp sword. What నా does it mean? మాటలు అగ్ని వంటిది కాదా, బండలు పగలకొట్టు సుత్తి వంటిది కాదా అని అన్నారు. The Lord God said, is not my word like a hammer? Is it not like a fire that consumes? ఎందుకంటే దేవుడు వాక్యము Because the word of God is like that. మనుషుల్లో ఉన్న ఈగోని వేసి కొడుతూనే ఉంటది. Because the word of God will always hammer the ego that is in లోపల ఉన్న man. పాపాన్ని ఏంటి నిప్పుతో కాల్చేసినట్టుంటుంది. It will always burn that which is pertaining to dark things, which is అందుకనే sin. అంటారు దేవదూషణ చేస్తున్నారు అని అంటారు. But these people say it is blasphemy. అగ్ని వంటిది, దేవుని మాటలు అగ్ని వంటిది, బండలు పగలగొట్టు సుత్తి వంటిది. అలా అన్నప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్న వేసే అధికారము ఏ మనుషులకి దేవుడు ఇవ్వలేదు. The word of God is like a hammer and like a burning fire. Therefore, nobody should point out telling that it's blasphemy. మెరుగు పెట్టిన అంబుల పొది అని అంటున్నారు. They say it is a burning bush. తీర్చిదిద్దుతున్నారు. They correct. తీర్చిదిద్దుతున్నారు అంటే నీకు నేర్పిస్తున్నారు. The Lord is actually teaching you. నువ్వు ఏ విధంగా మాట్లాడాలో నేర్పిస్తున్నారు. They're teaching you how to talk. ఏ విధంగా నీ శరీరాన్ని నిలబెట్టుకోవాలో నేర్పిస్తున్నారు. They're teaching you how you should keep your body. జనాల ముందు నీ శరీరం ఏ విధంగా ఉండాలో నేర్పిస్తున్నారు. The Lord is teaching how you need to be presenting ఏ yourself in విధంగా front of people. ఆలోచించాలో నేర్పిస్తున్నారు. The Lord is teaching you how you should think. ఎందుకని నేర్పిస్తున్నారు? Why is He teaching all this? నీ నైబర్స్ ద్వారా, నీ కొలీగ్స్ ద్వారా, నీ ఇంట్లో రిలేషన్స్ ద్వారా, నీ భార్య, భర్త, నీ పిల్లలు వీళ్ళందరూ
మేము చూసినప్పుడు దేవునికి మహిమ తీసుకురావాలని. All the people, your neighbors, your relations, your friends, your family, your own people should bring glory to God. చూడండి ఒక్కసారి యాక్ట్స్ 26:16-18. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 16 నుంచి 18 వచనములు. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇది కన్నులు తెరిచి ఎవ్వరి వలన మీకు ఏ హాని రాదు అని హామీ ఇచ్చి దేవుడు పంపించాలని కోరుకుంటున్నాడు. God is saying that He wants to open the eyes and so that nobody will attack you. అంటే నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగా సాక్షిగా నిలబడుతున్నాను. సాక్ష్యం. The God is using you as a chosen servant and so that you'll be a witness to others. అంటే నువ్వు ఒక సాధనము. That means this is important. సాధనము అనంటే నీ సాక్ష్యమే ఒక సాధనము, అది పోగొట్టుకోకుండా చూడాలి. Your testimony is very important. Don't let go of it. దేవుడికి ఏ విధంగా నువ్వు నిలబడుతున్నా, ఏ విధమైన సాధనంగా ఉండగలుగుతున్నావు. In what kind of weapon do you want to be in the hand of God? ఇప్పుడు ఇంతకాలం మీరు వస్తున్నారు, ఎంతవరకు మీలో మార్పు ఉందో నువ్వు చూడగలుగుతున్నావంటే నువ్వు ప్రతిష్ఠించబడ్డావని అర్థం. You will be called as a set apart person when you can see the changes that is happening in you over the period of time. బయట అందంగా ఉంటాయమ్మా. Outside world is filled with deception, is beautiful. దెయ్యం అందంగా నీ కంటి ముందు అలాగా జరిగిపోయేటట్టు కనిపిస్తుంది, అన్ని చూపిస్తుంది The నీకు. devil will show you very appealing, tempting, beautiful things as if it's going to happen. నమ్మకండి. But don't believe in that. అట్లాంటివి మీకు రమ్యంగా సుందరమైనవిగా కనిపించినప్పుడు పాజ్ చేసుకోండి. Anything which is charming and beautiful, put a hold to it. It's very ఎందుకంటే deceptive. అదే ముంచేస్తుంది. Because that's the one that's going to drown you. ఎవరు అందంగా రమ్యంగా మాట్లాడతారో వాళ్ళు వచ్చి నేను అలా అనుకోలేదు, నేను ఇలా అనుకోలేదని మాట చెప్పారనుకోండి, మీరు తిరిగి ప్రశ్న వేయలేరు వాళ్ళని. Now this people who have enticed you can simply come and tell, I didn't mean that, I didn't say that. మీరు చూడండి యాక్ట్స్ 22:14 ఒకసారి చూడండి అమ్మా. 2వ అధ్యాయము 14వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 22:14. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఇది మీ సాక్ష్యం, ఇది రాసుకోండి, మీరు ఇంట్లో పెద్ద టైటిల్స్ కింద రాసుకోండి. Write this as a big title in the frame of your house. Then he told me, the God of our ancestors has chosen you to know మన his will. పితరుల దేవుడు, The God of our ancestors, తండ్రి అగు ఆది దేవుడు, our God who's of the, సర్వాంతర్యామి, is a great powerful God, ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడు, the one who's created the heavens and the earth. జరిగేది జరగబోయే దాని నుండి కూడా కాపాడి రక్షించగలిగే సమర్థుడు. He is an able God who can save us from any మన situation. పితరుల దేవుడు, He is a God of our fathers. ఆయన చిత్తము తెలుసుకొనుటకు, To know his will ఆ నీతిమంతుని చూచుటకు, and to see the righteous one ఆయన నోటి మాట వినుటకు. and to hear him. అదే దేవుడి వాక్యం. This is the word of God. ఆ వాక్యంలో జ్ఞానం నువ్వు చూడాలి. You should see the wisdom in the word of God. ఈ మీరు వినే వాక్యమే నీ శరీరాన్ని మారుస్తుందంటే ఒక్కసారి చూసుకోండి. Remember, this word of God can change your body. చాలా అవసరం అది. It's very important. ఇప్పుడు ఇంకొకటి చెప్పాలంటే మీరు ఏది ఆలోచిస్తారో ఆ ఆలోచన ప్రకారమే మీ శరీరం మారుతుంది తెలుసా? It all depends on how you are thinking. Based on your thinking, your body also has changes. ఏ విధంగా నువ్వు ఆలోచిస్తావో అదే విధంగా నీ శరీరం మారుతుంది. Your body will change depending upon the way you think. ఒక్కసారి చెక్ చేసుకోండి. Think for a moment. నువ్వు ఈ హృదయంలో ఏది ఆలోచిస్తావో అలాగే తిరుగుతుంది బాడీ. Whatever your heart thinks, your body will change. అప్పుడు ఏమవుతుంది? What would happen then? దానికి తగ్గట్టు నువ్వు ప్రవర్తిస్తావు, దేవుడి వాక్యం ఉండదు. Your behavior will change according to your thinking, but there will not be word of మీ God. ఆలోచన తగ్గట్టు మీ శరీరం, మీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి చెక్ చేసుకోండి. నువ్వు ఏమో ఆలోచిస్తున్నావు ఆ ఆలోచన తగ్గట్టే నీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. It all depends on whatever you're thinking, your body language, your facial expressions, your way of speech changes. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? You know how that would be? మీరు ఏం ఆలోచిస్తారో అదే నువ్వు ఆ విధంగా నువ్వు మార్చబడతావు. The way you think, you will be changed accordingly.
అలాగే మార్చబడతావు. That's how you would be changing. నువ్వు ఏ విధంగా నీ హృదయంలో ఆలోచిస్తావో ఆలోచించిన వెంటనే నీ ఫస్ట్ నీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. The moment you start thinking, your body language changes accordingly. తర్వాత నువ్వు అలాగే మార్చబడతావు. And you will also be transferred like the way you నువ్వు think. ఆలోచించే దాన్ని తగ్గట్టు నువ్వు మాట్లాడతావు. The way you think, you will start speaking accordingly. అంటే నీకు నచ్చిన కాపలను నువ్వు ఎన్నుకుంటావు. నీకు కంఫర్ట్గా ఎవరు మాట్లాడతారో వాళ్ళని ఎన్నుకుంటావు. నీకు అనుగుణంగా ఉన్న వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్తావు, మిగతా వాళ్ళని రిసీవ్ చేసుకోను. You will choose your own preachers, you will choose your own word of God which is comforting you, but not according to the word of God. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను? Why am I saying this? నీ హృదయం నీ ఆలోచన ప్యూర్గా ఉంటే సంతోషం ఎప్పుడు నీ వెనకాల పడి వస్తుంది. If your heart is pure and holy, your peace will start running behind you. ఎందుకంటే మీరు ఏం ఆలోచిస్తారో ఈ ఆలోచన ప్యూర్గా ఉందనుకో ఎప్పుడు సంతోషంగా ఉంటావు. కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ సంతోషం నేను వదిలిపోదు. If your thoughts are pure or holy, your peace will retain with you. Even if there are problems, you will still have peace. నేను చెప్పాను కదా, సాటిస్ఫై వాక్యంలో సాటిస్ఫై అవుతున్నావా, సక్సెస్ అవుతున్నావా అని. Have I not told you the difference between satisfied or success in the word of నువ్వు God? సాటిస్ఫై అవుతున్నావు అని అంటే నీకు నువ్వే కొలుచుకుని నువ్వు జాగ్రత్త పడుతున్నావు. You will be satisfied when you start self-examining yourself and నువ్వు self-introspecting. సక్సెస్ అవుతున్నావు అంటే ఎదుటి వాళ్ళు నిన్ను కొలుస్తున్నారు. If you are successful, that means others are మీ సాటిస్ఫాక్షన్తో వాక్యం విన్నారనుకోండి, అప్పుడు మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకునేటటువంటి మెజర్మెంట్స్ నీ దగ్గర ఉంటుంది. You will start testing yourself, examining yourself with the word of God. That is the meaning of satisfaction. మీకు రెండు రకాల సంతోషం చెప్పనా? Shall I tell you the two types of peace or joy? Two ఒక types of joy. సంతోషం ఎలా ఉంటుంది తెలుసా? First joy, I'll tell you the two types of joy. సిచ్యుయేషన్ నీ ముందుందనుకో, If there is a situation in front of you, ఆ సిచ్యుయేషన్ నీ మాట తీరుతో మార్చుకోగలుగుతావు. you can change the situation by the way you speak. సమాధానంగా మార్చుకోగలుగుతావు. You can change it according to the peace. గొడవలతో ఎవ్వరిని మార్చలేవమ్మా. నువ్వు సాధించొచ్చేమో, ఇంటికి వచ్చాక నీకు మనశ్శాంతి ఉండదు. You can never achieve anything with disputes or arguments or fight. You ఒకవే- will win an argument, but you will not have peace. ఒకవేళ నువ్వు మార్చుకోలేవనుకో, Let's say you're not able to నీ change. మైండ్ సెట్ మార్చుకో. Change your mindset. ఎందుకంటే వాళ్ళు మారరు, నేను మారాలనుకుని వెళ్ళిపో. You have to determine saying they will not change, but let me change according to the word of ఇది God and రెండు go. రకాల సంతోషాలు లోకంలో ఎవ్వరు చెయ్యంది మీకు నేర్పిస్తున్నా. This is the two types of peace nobody does in the world. I'm teaching you. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు అని అంటే ఈ విధంగా నిన్ను తీర్చిదిద్దుతున్నారు అని అర్థము. If God has chosen you, that means He's changing you and setting you apart నీ like ముందు this. ఇంతమంది కూర్చుని మాట్లాడుతున్నారు అనుకో, వీలైతే నువ్వు నీ మాటల ద్వారా వాళ్ళ దగ్గర సమాధానంగా ఉండు. If there are so many people speaking, if possible, pursue peace with all the people. అక్కడ అలా ఉండరు అని నువ్వు నిశ్చయించుకున్నావు అనుకో, If you've decided that you're not going to be నీ having మైండ్ that, మార్చుకో, కామ్గా ఉండు. change your mind and remain silent. ఇది చాలా బాగా మీకు పనిచేస్తుంది. This will be really effective and అదే useful. దేవుడి వాక్యము. And this is the word of God. దేవుడికి ఎప్పుడు మీకు ప్రెషర్ ఉండకూడదు, మీకు కష్టం ఉండకూడదు, మీకు క్షామం ఉండకూడదు, మీకు రోగం ఉండకూడదు అన్నది దేవుడి ఆశ, దేవుడి చిత్తము. The will of God and the perfect plan of God is that you should not have any worries and struggles. మరి అపవాదికి అలా ఉండదే. But the devil doesn't think like that. వీళ్ళు అలా ఉంటే నాకు నచ్చదు, వీళ్ళు నా వారు కావాలని ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మీకు సమస్యలు కష్టాలు తీసుకొచ్చి ముందు పెడుతూ ఉంటారు. But the devil is not like that. He always ensures that you always have struggles and problems from the people who are very close to you. అప్పుడే దేవుడు నిన్ను పరిశీలించడానికి నీ మైండ్ రెడీగా ఉందా, సిద్ధపడి ఉందా లేదా అని అప్పుడే నిన్ను పరీక్షించడం జరుగుతుంది. And when the enemy comes, that's when God also examines you and to check on you to whether you're going to stay ఊరికినే in your మీకు mind. పనిష్మెంట్లు ఇవ్వరమ్మా. God does not just punish anybody. దేవుడు పనిష్మెంట్ ఎవరు పరీక్షిస్తారు. God doesn't punish, but He also examines. పరీక్షిస్తారు. ఎందుకంటే ఒక మంచి ఉన్న చోట ఒక చెడు ఉంటుంది. Wherever there is good, there will be evil also. దేవుడు ఉన్నారు అంటే దెయ్యం తప్పక ఉంటుంది. If there is God, for sure, evil also is ఒక there. నిజం ఉంది అన్న చోట ఒక అబద్ధం ఉంటుంది. There is a truth, there is a lie also. నిజం ఎప్పుడు కూడా మనుషుల్ని ఇలా నిలబడుతుంది. The truth will always ensure that the person will అబద్ధం stabilize. ఎప్పుడు మనుషుల్ని ఇలాగ కూర్చోబెడుతుంది. But falsehood and lies will always dethrone కాబట్టి them. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? To whom are you giving importance? ఎవరో ఒకరు నిన్ను కావాలని ఇన్సల్ట్ చేస్తున్నారు. Let's say somebody is wantonly insulting you, నీ సిట్యుయేషన్ ముందుంది. and the situation is there in front of you. ఇప్పుడు నీకు సంతోషం కావాలా, దుఃఖం కావాలా? Now you have to determine whether you want peace or నీకు sorrow. సంతోషం కావాలని నువ్వు డిసిషన్ తీసుకున్నావా లేదా? Have you decided to get joy and peace? నీ శరీరంలో నువ్వు ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. You need to program your నువ్వు mind. డిసిషన్ తీసుకున్నావు అనుకో, And if you take a decision, ఓకే నాకు మర్యాద ఎందుకు, ఈ శరీరానికి మర్యాద అవసరం లేదు, దేవుడు నన్ను గణపరుస్తారని వెళ్ళిపోవాలి. you will only say, why should they give importance to me or give respect to me? I should Ante, give glory to God and move on. పిలిచిన వారికి ఉన్న స్టేటస్ అది. That is the status of a person who is called పిలవబడిన by వారు. God.
ఇంకొక పాయింట్ నేను చెప్పినా, Shall I tell you one more character about a person who's called by God? ఎవరికైనా ఒక బాధ, నాకు మర్యాద ఇవ్వలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను చూడనే లేదు అని ఎవరైనా If అనుకున్నారనుకో, somebody says these people have ignored me, they have not given importance to me, దానికి అర్థం ఏంటి? you know, what does it mean? దానికి అర్థం ఏంటి? What does it mean? మీరు రకరకాల ప్రశ్నలు మైండ్లోకి వచ్చేసి ఉంటుంది. You have got a lot of answers by now. దానికి అర్థం నేను చెప్తా వినండి. I will tell you the meaning of it. అంటే మీ బాధని, మీ కష్టాలని కంటిన్యూ చేస్తున్నారు అని అర్థం. That means you want to prolong your sorrow and your grief కంటిన్యూ చేస్తున్నారు. because of the statement that you made. ఇక్కడ పోతుంది, ఇంకో చోటుకి వెళ్తావు, You will overcome here, but then what about the other ఇంకొకరు situation? మొహం తిప్పుకుంటారు, అయిపోయింది. Another person will turn his face against you, దాంతో పాటు దీన్ని కూడా వీపు మీద వేసుకొని బండి లాక్కుంటూ వెళ్తావు. and you will put this situation as over your burden. ఎక్కడికి వెళ్ళినా అవమానం ఉంటుంది, లేదని చెప్పను, Wherever you go, humiliation will follow. కానీ నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. But wherever you are, according to the word of God, according to the truth, you will have ఎందుకంటే freedom. నువ్వు సఫర్ అవ్వడానికి ఒప్పుకోవట్లా, Because you are not willing to face the suffering, నేను నేర్చుకోవాలని ఒప్పుకుంటున్నావు. but you are willing to learn from the suffering. నువ్వు నన్ను ఇలా అన్నారు, నన్ను అట్లా అంటున్నారు, నాకు మర్యాద ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నావు అంటే లైఫ్ లాంగ్ నువ్వు సఫర్ అవ్వడానికి కంటిన్యూ చేస్తున్నావు, నీ నడకని సాగిస్తున్నావు అని అర్థం. You are willing to prolong your suffering because of your statement and your mind, which is tuned by telling they are not giving importance to me, they are not respecting me, they are ignoring me. You have decided to continue your suffering. ఒకవేళ ఇది నేను నేర్చుకోవాలి. But on the other hand, if you decide and say, no, I have to overcome this and I have to learn from నాకు ఆ this. ఎక్స్పెక్టేషన్ లేకపోతే What if there is no expectations at all? ఎంత చక్కగా ఉంటుందో నీ లైఫ్ చూసుకో. You know how comfortable your life would be? ఎక్స్పెక్టేషనే నీకు ఎదురు చూడటమే లేదనుకో, నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళకన్నీ ఇచ్చారు నాకేమి అనుకున్నాము అనుకో, పోయింది. If you say they are not giving importance to me, they're giving importance to another person, that means it's gone. అంటే నువ్వు ఈ ఎక్స్పెక్టేషన్లో ఉన్నావు అనుకో, జీవితాంతం నువ్వు కంటిన్యూ చేస్తున్నావు ఆ లైఫ్ని. That means your lifelong, your problems will come along with you because you are not willing to ఎందుకు ఈ change. పాయింట్ చెప్తున్నా? Why am I emphasizing దేవుడు this? పిలుచుకుంది నువ్వు నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి, కానీ నీ కష్టాలు, నీ బాధల్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళమని కాదు. God has called you to learn and transform your mind according to the word of God, not to prolong with your sufferings because of your wrong thinking. ఎందుకంటే నీ శరీరాన్ని ట్రైన్గా మార్చుకున్నావు అనుకో, వెనకాల బోల్డ్ అని బోగీలు ఉంటాయి, నాకు మర్యాద ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను ఇలా అన్నారు, నన్ను అట్లా అన్నారు, అవన్నీ నీ వెనకాల యాడ్ అవుతూ ఉంటుంది, వెనకాల తోకలాగా. Don't make your mind like a goods wagon train, because if you keep on దాన్ని thinking, it will లాక్కుని keep వెళ్ళాలి on నువ్వు. dragging your problems. లాక్కుని ఏమంటావు, అమ్మో నా వల్ల అవ్వట్లేదు, చస్తే బాగుండి అదో బతుకు నాది You అని will keep అంటారు on మళ్ళీ. dragging your problems, and then over a period of time you will make a comment, it's good ఈ for me to డైలాగ్ die. ఎందుకు వస్తుంది Why మనుషులకి? this type of dialogues are coming? దీనికి రావడానికి కారణము మీరు వేసుకున్న ట్రైన్ని మీరు రాక్కోలేక, దానికి ఇంజన్లు పోయలేక సూసైడ్ చేసుకుందామన్న ఆలోచన వస్తుంది. You have dragged the problems in your life because of your own understanding, and which leads you to commit అదే నువ్వు suicide. నేర్చుకోవాలనుకుంటే But on the other hand, if you're giving yourself to change నువ్వు and గ్రో learn, అవుతూ ఉంటావు, then you will start growing. రోజు మంచిగా ఆశీర్వదింపబడుతూ ఉంటావు, You will grow richly. నీకు మనశ్శాంతి దొరుకుతుంది, You will have peace of నీ mind. ఇంట్లో మనశ్శాంతి You will దొరుకుతుంది, have peace at your house. మంచిగా ప్రవర్తిస్తావు You నువ్వు. will behave well. ఒక్కసారి చెక్ చేసుకోండమ్మా. Check your ways. దేవుడు పిలుస్తున్నారు అంటే ఈ విధమైన ప్రవర్తన ఉంటదమ్మా. If God has really called you, this is the type of behavior that you దేవుడు would have. బ్యాప్టిజం తీసుకోవడానికి పిలవలా, God has not called you to take a sheer పరలోకానికి baptism. తీసుకోవడానికి పిలవలా. God has not called you to just ఆయన transform and take it to ఆయన ఊపిరి heaven. నీకు ఇచ్చారు అంటే ఆ ఊపిరికి మనం మర్యాద ఇద్దాము అని అర్థం. He has given the breath through your nostrils. Let us respect that. కాబట్టి దేనికి మనం ఎక్కువ వాల్యూ ఇస్తున్నాము? What are we giving more importance to? చూడండి ఐజయా 11:4. ఐజియా 11:4, ఏషియా 11వ అధ్యాయము 4వ వచనం, వర్స్ 4. కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చెయ్యడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులు అయిన వారికి యథార్థముగా విమర్శ చెయ్యును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇది ఎవరు చేస్తారు? Who will do all these things? ఇది సాధనాలు. These are all the weapons. నిన్ను దేవుడు పిలిచారంటే నీలో ఈ సాధనాలు ఉన్నాయా? ఈ పనిముట్లు నీలో ఉన్నాయా? If God has called you, are you having these weapons with you? కంటి చూపును బట్టి తీర్పు తీర్చరంట. He will not give justice with the things that he sees. ఒక్కసారి ఎవరైనా చెక్ చేసుకోండి, అలాంటి పనిముట్లు మనలో ఉన్నాయా లేవా అని. Check whether are we having these type of traits. అంటే తాను వినిన దానిని బట్టి విమర్శ చెయ్యడు.
He will not judge by the sight of his eyes, nor desire by the hearing of చెక్ his ears. చేసుకోండి ఎవరిలోనైనా ఈ పనిముట్లు ఉన్నాయా అని. Check if there is anybody having these type of traits. నిన్ను దేవుడు పిలిచారంటే ఇటువంటి సాధనాలు నీ చేతిలో ఉండాలి. If God has called you, you will have these type of characteristics. ఇంట్లో నువ్వు కూరగాయలు తరుకోవడానికి ఒక కత్తి ఎలా ఉంటుందో నీ శరీరానికి ఇది అవసరము. The way you have a sharp knife in your house, these characteristics are very important to you. ఎందుకంటే లోకంలో ఏముంది, చూసి తీర్పు తీర్చేస్తారు. Because the worldly people will judge by the way they see. అది చూసి కూడా అన్నా చెల్లెళ్ళను కూడా గుర్తుపట్టరు, ఏది పడితే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. They are very rash in the statement that they make. వాళ్ళకి నీతితో పని ఉండదు. They have nothing to do with righteousness. ఇంట్లో వాళ్ళకి ఒక రూలు, బయట వాళ్ళకి ఒక రూలు. They have different rules for different people. వాళ్ళకి ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం. They have different justice for different people. వాళ్ళని ఎవరైనా హర్ట్ చేశారనుకో, If somebody hurts them, చూడు ఇదా వాక్యం వినడం, ఇలాగా ప్రవర్తించేది అని అంటారు. they will immediately say, is this the way that you learned the word of God? అదే వీళ్ళు ఇంకొకరిని హర్ట్ చేస్తారు, అప్పుడు రాదు ఈ మాట. But when they hurt others, they don't remember this word that they spoke. ఎదుటి వాళ్ళు వీళ్ళనంటే మాత్రం ఇంత పెద్ద డైలాగులు వాడతారు. If somebody says something against him, they will use all అదే these type of పరిస్థితి dialogues. వీళ్ళకి వస్తే, But if the same thing occurs to them, ఒకరు చెప్పొచ్చు, ఇదిగో నన్ను వాళ్ళు ఇలా అనేసారు అలా అనేసారంటే, దేవుడు కొన్నిసార్లు ఇలా ఇస్తారయ్యా మనం భరించాలి అని అంటారు. but they will simply say, God will give such situations, we have to bear మరి it. అదే పరిస్థితి వాళ్ళకి ఎదురవుతే, But if the same situation comes to them, ఈ డైలాగ్ ఉంటుందా? will they remember the same ఉండదు. dialogue? నేను, నాకు, నాకు, నన్ను అని వచ్చేస్తుంది డైలాగ్. They'll immediately say, it happened to me, and they spoke ఇదే against me. దేవుడు ప్రతి వాళ్ళలో మనుషుల్లో మార్పులు తీసుకురావాలంటే ఈ చిన్న చిన్న వాటిలోనే మార్పులు తీసుకురావాలనే దేవుడు వాక్యం మీ ముందు పెడుతుంది. That's the reason God wants you to change even the small areas. The word is coming to you for that reason. అంటే కంటి చూపుతో తీర్పు తీర్చడు. ఎంతమంది వాక్యం చదువుంటారు? Now he will not judge by the sight of his eyes. Verse 3 says this. వాక్యం చక్క చదివేస్తూ ఉంటారు, People read this verse very కానీ quickly. ఇందులో నేను ఉన్నానా లేదా అని ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? But have they decided whether they are performing or not? కంటి చూపుతో కంటి ముందు జరిగినా కూడా నమ్మకూడదు. Don't believe even if it sees అది you కన్ఫర్మ్ see. చేసుకోవాలి. అది కూడా నువ్వు You need to confirm before judging. ఈ విధంగా ఈ పనిముట్లు నీలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇందులో చెక్ చేసుకున్నావంటేనే నిన్ను నువ్వు నిలబెట్టుకోగలుగుతావు, దేవుడికి ఇష్టంగా వాడబడతావు. You will be used by God only when you start evaluating yourself on these small areas. చూడండి ఐజయా 51:16. ఐజియా 51:16, యెషయా 51వ అధ్యాయము 16వ వచనము. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీ వేయని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ఇది నీ నోట దేవుడి మాటలు ఉండాలి కానీ బూతులు కాదు. God's words should be there in your mouth, not abusive words or rash mouth. బయటికి వెళ్ళిన తర్వాత వచ్చేస్తుంది. The moment you go out, people start speaking bad ఎందుకంటే words. దేనికి ఎక్కువ అభ్యాసం చేసుకుంటున్నారో అదే రంగు బయటపడుతుంది. Whatever you are meditating more upon, that is what you are going to speak. ఇక్కడే నీ ఆత్మీయ జ్ఞానం తెలుస్తుంది. Here you will know your spiritual status. ఎందుకంటే ఆకాశంను స్థాపించినట్లు భూమికి పునాదులు వేయునట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. God is telling, I have stretched out the sky like a canopy and laid the foundations of the earth, and I put my words in your mouth and hidden you safely in my దేవుడు hand. ఎప్పుడు క్లియర్ గానే ఉంటారు, God is always very clear. కానీ ఈ క్లియర్ ని గుర్తు పెట్టుకోకుండా వాళ్ళ క్లియర్ గా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు నాయన నువ్వు చెప్పావు కదా నీ చేత్తో కప్పుతానని, ఎందుకు కప్పుతారు? అలా ఉంటే కప్పుతారు. God will always be clear in his statement, but people will only use the second half of the statement telling, Lord, you said you will stretch like a canopy, but they will not give themselves to transformation. ఆలోచించాలి కదా, They have to think, ఎవరిని కప్పుతానంటున్నారు ఆయన చేత్తో? to whom is this word given? ఎవరు ఆయన చేతికి అందుతే వాళ్ళని కప్పుతారు. Whoever comes in the grip of hand of God, నీ హృదయం God will ఎక్కడో stretch like a canopy. పెట్టుకుంటావు. But if your heart is far away, మరి మెరుగు పెట్టి తీర్చిదిద్దుతున్నాను అంటే దానికి అర్థం ఏంటి? what is the meaning of making you మీరు perfectly ఈ white విధంగా and blessing you? మార్చుకోవాలని వాక్యము విని మార్చుకుంటూ ఉంటేనే మీరు అంత అందంగా తీర్చబడతారు. మంచి మాట తీరు, సమయోచితమైన మాట, సమయోచితమైన జ్ఞానంతో ఉంటారు. Then you will have apt wisdom and apt words when you change yourself according to the word of God. చూడండి హోషేయ 6:5 చూడండి. హోషేయ చాప్టర్ 6:5, హోషేయ 6వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను, నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. చూడండి మరి ఎవరు వీళ్ళు? Who are these people mentioned in Hosea 6:5? మరి దేవుడు నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించునని వాక్యం చెప్తుంది. God is telling, my judgment will be like an inescapable as ప్రవక్తల light. చేత నేను వారిని కొట్టి, అంటే ప్రవక్తలు డైరెక్ట్ గా వెళ్ళి దేవుడు చెప్పింది చెప్పమంటారు, అది వాళ్ళకి నచ్చదు.
God will tell the prophets to tell as it is, but people will not like it. మరి ఎందుకు అమ్మో నేను మనుషులకు అనుగుణంగా మాట్లాడాలి, లేకపోతే మనుషులు వెళ్ళిపోతారు, నా డబ్బులు రావేమో, ఇదే బతుకు. People focus, the pastors or the ministers of the word of God focuses on money. If they stick, ఈ అడుక్కునే బతుకులో ఉంటే ఎవరిని కాపాడతారు? whom can you save when your life is not వాళ్ళ transformed? జీవితాలు ఏమైపోతాయి? What will happen to the life of the people? దేవుడికి ఎలా లెక్క చెప్తారు? How can you give account to God? ఆయన చనిపోయారు అనుకుంటున్నారా? Do you think he's dead? మరి జీవించి ఉన్నట్టుగా మాట్లాడకపోతే అలాగే ఉంటుంది. If you don't recognize that, you are speaking as if God is dead. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ To ఇస్తున్నారు? whom are you giving importance మరి to? ఎందుకు ఆయన ఈ వాక్యం ఎందుకు ఇట్లా చెప్తున్నారు? Why is the word saying this? ప్రవక్తల చేత చెప్పినా కూడా వాళ్ళు వినేవారు కాదు. They will not listen to the prophets also. వినలేదు కాబట్టే వాళ్ళకి ఏ పరిస్థితి ఎదురైంది అక్కడ? What happened to them when they did not listen to the words of the prophet? మరలా చదవండి 5వ వచనము. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. వధించి అంటే ఏంటి? Slaughtered. వధించి అంటే నాశనం చేయడం. That's why I've slaughtered them with their hands. వినట్లేదు కదా? They have been cut to pieces. వాక్యము వినడానికే, Give importance to the word of God. విని దాని ప్రకారం జీవించడానికి. Live according to the word of God. అన్నం ఎందుకు ఇచ్చారు మీకు? Why the food is given to you? తినడానికే, బయట పాడేయడానికి కాదు. To eat, not to throw it away. వాక్యం కూడా తినడానికే. The word also is given to you for కానీ that మీరు reason. తిన్న అన్నము, ఈ లోకముల భోజనము బహిర్భూమికి వెళ్తాది, కానీ దేవుడి వాక్యము నీలోనే ఉంటది, అది మర్చిపోకు. The food that you eat according to the worldly standard will be excreted, but the food that is coming from God will be staying inside for you దాన్ని forever. బహిర్భూమికి పంపించాలి అని అంటే నువ్వు డైరెక్ట్ గా పాతాళంలోకి వెళ్ళినట్లకే. If you are letting go of God food that is given to you, that means you are entering into hell. కాబట్టి పితరుల దేవుడు ఆయన చిత్తము ప్రకారం మనం నిలబడాలి. We have to be like the way God has spoken to our ఇప్పుడు ancestors. మీకు చెప్పేదంతా వాడుకునే సాధనాలు. All these things that has been told is God's చూడండి weapons. ఐజయా 11:3 చూడండి. ఐజియా 11:3, యెషయా 11వ అధ్యాయము 3వ వచనము. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఇది యెహోవా భయము. ఆ దేవుడి మీద భయం ఉంటదేంటి? దేవుడు ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు. మరి ఈ భయం ఎందుకు వచ్చింది? Where is this fear that is coming from? People talk about godly fear. దేవుడు భయం ఎక్కడ రావాలి? Where should you have the fear of నువ్వు God? అబద్ధం చెప్పేటప్పుడు నీకు భయం వస్తుంది అనుకో, నీకు దేవుడి మీద భయం ఉందని అర్థం. When you're telling lies, when you have the fear, then that means that godly fear is there. నువ్వు హిపోక్రసీగా వేషధారణగా ఉంటున్నావు అనుకో, అక్కడ దేవుడు భయం రావాలి. అయ్యో నేను ఇలా ప్రవర్తించానని నువ్వు భయపడాలి. నువ్వు You should have the fear, oh, I disobeyed here, I did not కానీ perform well. బయట దేవుడు భయం లేదు, But outside, people don't have the fear of మనుషుల God. భయం ఉంది. They have the fear of man. అంటే ఎవరికి కనబడుతున్నారు? అపోస్తల పౌలు ఏమన్నాడు? What did Apostle Paul say? నేను దేవుని మధ్యను మనుషుల మధ్యను మంచి మనసాక్షి కలిగి ఉండాలని అభ్యాసం చేసుకొనిచున్నాను అని అన్నాడు. Apostle Paul says in Acts 24:16 that I was fearing, I have conscious that I would have the fear of God and fear అంటే of man. దేవుడి భయం అతనిలో ఎలా ఉంది? How is the fear of God there మనుషుల in him? దగ్గర మంచి సాక్ష్యంతో ఉండాలని, మంచి మనసాక్షితో ఉండాలని ఇష్టపడుతున్నాడు. He decided that he should have a good testimony. అప్పుడే నేను దేవుడి ముందు మంచి మనసాక్షి కలిగిన వాడిగా ఉంటానని గుర్తు తెచ్చుకుంటున్నాడు. Then he is able to remember that he should have a clear కానీ conscience. లోకంలో ఏం కనబడుతుంది? But what is there in the world? మనుషులే కనబడుతున్నారు, People are only fearing వాళ్ళకే of man. భయపడుతున్నారు. They are only afraid of people. చూడండి రెవల్యూషన్ 1:16. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఏముంది? ఆయన నోట ఏముంది? What is there in his mouth? మరి చెప్పాలి కదా ప్రేమ ఉంది అని. People should tell, yes, he has love, but it నా does not మాట prove. అగ్ని వంటిది కాదా, బండలు పగలకొట్టు సుత్తి వంటిది కాదా అని అంటున్నారు. The word of God clearly says his word is like a ఐఎమ్ hammer. జెలస్ గాడ్ and అని like అంటున్నారు. it's like a fire, and he says he's a zealous God. జెలస్ గాడ్ అంటే నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి, నువ్వు నా దగ్గరికి రావాలని అన్నప్పుడు నేను పాపం దగ్గరికి వెళ్తానంటే దేవుడు ఊరుకుంటారా? When God says he's a jealous God, means that go to God, not పాపాన్ని towards sin. పోషిస్తానంటే ఊరుకుంటారా? If you say I want to feed with sin, do you think God will spare అసహ్యము, you? అబామినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్ ఆఫ్ గాడ్. ఆయనకి ఇష్టం ఉండదు. It is an abomination in the sight of God. ఇది హేయమైన దృష్టిలో. ఐజయా 49:3 and 4. యెషయా 49వ అధ్యాయము 3-4 వచనములు. ఐజియా చాప్టర్ 49:3 and 4. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలము ఏమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే,
నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. న్యాయకర్త యెహోవాయే. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, న్యాయం చేసే ఆయన. అందుకు నేను న్యాయం చేసేవాడు కాబట్టి ఉన్నది ఉన్నట్టు నీకు చెప్పి ఇలా వద్దమ్మా బయటకు వచ్చే అని చెప్పేది దేవుడు. God is always righteous. That's the reason His word is telling you to do the right things so that you can come out of your weakness. నీకు బహుమానం తెలుసా? And do you know it is a great blessing? ఎవరో చెప్పారు అనుకోకుండా అది నీకు బహుమానము. ఇది నాకు దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు. నేను ఇలా చేసి ఉండకూడదు, ఇలా ప్రవర్తించి ఉండకూడదు, ఇలా ఆలోచించి ఉండకూడదు అన్న ఆలోచన నీకు వస్తుంది అని అంటే నీకు గొప్ప బహుమానం నీకు దొరుకుతుంది అని అర్థం. If you say that somebody has told about me to them, that is a wrong way. But instead, if you say, this is a special treasure to me, it's come to me, therefore I have to change, that's the right thing. ఇలాగ నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, But if you are thinking like this, నీ ప్రయాసము వ్యర్థం అవ్వదు, your labor will not go in vain. వేస్ట్ అవ్వదు. It will not ఎంత go vain. కష్టపడి నువ్వు దేవుడు తిరిగిన విధానం అంతా వేస్ట్ అవ్వదమ్మా. The way you turn towards God will not go in vain. భూమి ఆకాశము సృష్టించక ముందు నుండి ఇప్పుడు వరకు అక్కడే చెప్పారు, నేను నిన్నే చూస్తాను, వాళ్ళని చూడను. From the beginning till now, God says, I'm going to focus only on you, not on what others are అందుకే doing. ఆదాము నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ నిన్ను ఏ విధంగా సృష్టించాను, ఎక్కడ దాక్కున్నావు అని అడుగుతున్నారు. God was calling Adam and say, Adam, where are you? That means how I created you and how you have been doing. ఆయన పాము దగ్గరికి వెళ్ళారా? Did he go to the serpent? పాము దగ్గరికి వెళ్ళారా? Did he go to the serpent? ఆదాము అవ్వని సృష్టించి ఇలా చెయ్యొద్దు అని చెప్పి వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గరికి వస్తారు దేవుడు? God will come to home. He came to Adam and Eve. He did not go to the serpent and ask, where are you? ఆ ప్రతిదీ నీ ప్రయాస వ్యర్థం అవ్వకూడదు అంటే వాళ్ళు వ్యర్థం చేశారు. ఆదాము అవ్వలు They have made their labor in vain. Adam ఎలా and Eve. వ్యర్థం చేశారు? How did they make it in vain? ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీయే, Immediately Adam started blaming the ఇదిగో woman that ఆ you gave me. సర్పమే. Woman started telling the serpent deceived దీన్నే me. జస్టిఫికేషన్ అంటారు. This is exactly called as justification. జస్టిఫికేషన్ అంటే మేకర్స్ తయారు చేసుకుంటారు. జస్టిఫై చేయడానికి లోపలే తయారు చేసుకుంటారు. వాళ్ళు ఇలా అడిగితే ఇలా చెప్తాం, అలా అడిగితే అలా చెప్తాం, రెడీగా ఉంటారు. They are the makers of justification. They are quick to justify every sentence. ఆ రెడీ కూడా ఎలా ఉంటుంది తెలుసా? And they are so ready with every వీళ్ళు answer. అబద్ధం చెప్పి ఎదుటోళ్ళు అబద్ధం చెప్పినట్టు రుజువు చేస్తారు వాళ్ళు. They will tell lies and they will create as if the other person is telling lies. ఇది జస్టిఫికేషన్ అంటే. This is exactly what is called as justification. దానికి అవకాశం ఇవ్వకని ఎన్నోసార్లు చెప్పాను, అది కంటిన్యూ అవుతుంది. Don't give opportunity to that because it's continuing in your life. జస్టిఫికేషన్ ఎవరు? పాము ఇచ్చిందే, అవునా మీరు చావరని అలా ఉంటది. The devil gave justification. You will surely not die. That's how people also justify. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కార్యాలు ఏమీ వ్యర్థం అవ్వలేదు, అన్ని సమాధానంగా జరుపుకుంటూ The వెళ్ళారు. Lord Jesus Christ's labor did not go in vain. Whatever Father intended, everything fell in place. మీరందరూ ఎటువంటి జీవితం జీవించాలి తెలుసా? You know what type of life you should lead? గౌరవప్రదమైన జీవితం You జీవించాలి. should lead an honorable and మీరు respectable life. నేర్చుకుంటుంది బయట మనుషులకి అర్థం కాదు, నేనే చెప్తున్నాను, ఎవ్వరికీ అర్థం కాదు. Outside people cannot understand what you're learning. అర్థం కాదు, నేనే చెప్తున్నాను కదా. I'm telling you, they cannot understand. వాళ్ళకి ఒక 5 వాక్యాలు తెలుసు, అది పట్టుకునే తిరుగుతారు, అది పట్టుకునే దగ్గర మాట్లాడతారు. They know only few words from the word of God and then they come with you with అది that. నువ్వు నమ్మవనుక ఇన్ని సంవత్సరాలు నువ్వు నేర్చుకున్నవంతా కూడా వ్యర్థమైపోతుంది. And if you believe those people who know very limited about the word of God, then కానీ whatever you learn will go in దేవుడు vain. మీకు నేర్పిస్తుంది, ఎందుకంటే గౌరవప్రదమైన జీవితం మీరు జీవించాలని మీకు నేర్పిస్తున్నారు. God is telling you to lead an honorable life. ఐజియా 42:1. ఐజియా 42:1. ఏషియా 42వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ఇదే నీ జీవితంలో జరుగుతుంది. This is exactly what will happen in your life, which is mentioned ఈ in Isaiah వాక్యం నువ్వు 42. పట్టుకొని నీ ఇంట్లో నువ్వు బ్రతకాలి. To keep this word of God and you should lead a life like ఇక్కడ this. వాక్యం నువ్వు విని నువ్వు బయటికి వెళ్ళాక నీ ఆఫీసులో కానీ నీ బిజినెస్లో కానీ నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ పని చేస్తున్నావు కూడా అక్కడ ఈ వాక్యాన్ని నువ్వు ప్రయోగం చేయాలి. Wherever you are going, whether in business or work or a student, you have to practice this word of God. ఇక్కడే వాక్యం విని చైర్స్ గేమ్ ఆడుకోవడం కాదు, It's not just listening to the word of God and playing a game over ఇక్కడ here. తిరగడానికి కాదు, It's not just to turn ఇక్కడ around here. మనుషుల ముందు నీ సాక్ష్యం నిలబెట్టుకోవడం కాదు. It's not establishing a testimony here. ఇక్కడ నువ్వు వాక్యం తీసుకుని నువ్వు బయటికి వెళ్ళి ఎలా బతుకుతున్నావు అన్నదే చెక్ చేసుకునేదే వాక్యం అంటే. How you are giving yourself to the hearing the word of God outside, this is very important. చూడండి జకర్యా 3:8. జకర్యా 3వ అధ్యాయము 8వ వచనం. జకర్యా చాప్టర్ 3:8. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. వినాలంతే, దేవుడి వాక్యం నీ దగ్గరకు వచ్చింది కాబట్టి చిగురు
ఆ చిగురు, లేత చిగురు ఎప్పుడూ కూడా ఔషధంగా పనిచేస్తుంది. When the word of God has come to you, it's like a branch, and that branch will like a healing. So you need to listen to this. ఈ దేవుడు వాక్యమే నీ బిజినెస్లో కానీ, నీ జాబ్లో కానీ, నీ ఇంట్లో కానీ, నీ సమస్యలో కానీ ఆ ప్రెషర్ నుండి బయటకు తీసుకొచ్చేది దేవుడు వాక్యము. It's the word of God that bails you out of all your situations, whether family or business or any kind. చూడండి ఎఫిషియన్స్ 1:6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 6. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్ పునాది వేయకబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇందాకేమన్నాను, ఆకాశం భూమి సృష్టించక ముందే దేవుడు ఏర్పరచుకున్నారని చెప్పాను, చూసారా? అదే వాక్యం ఇది. In English, it is in verse 4, Ephesians chapter 1, verse 4, that He chose us right before the foundations of the world. నువ్వు బయటకెళ్ళి జీవించే జీవితంలో పరిశుద్ధమైనది ఉన్నదా, నిర్దోషమైనది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి, You need అర్థమైపోతుంది. to check whether your life is according to the word of God, which is pure or impure or unholy. ఇవన్నీ ఏంటి? సాధనాలు. All these are weapons. దేవుడు నిన్ను పిలిచి ఇది సాధనాలుగా ఇచ్చారు, నువ్వు ఇలాగ వాడుకోవాలి. God has called you and giving you all the weapons, and you should use these నీకు weapons. ఇచ్చిన సాధనాలు నువ్వు ఇంట్లో పెట్టేసుకుని బయటకెళ్ళి నీ కోపంతోనూ గర్వంతోనూ నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నావు అనుకో, ఇది దొంగలు చెత్తుకుపోతారు. If you don't use the weapons, the demon, which is Satan, will come and steal that from you. చూడండి ఐజయా 40:10. ఐజియా 40 వర్స్ 10. ఏషియా 40వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. చూసారా? ప్రతీకారము ముందు నడుస్తుంది, బహుమానము కూడా ఆయన దగ్గర ఉంది. The Lord shall go before with a strong hand, and his arm also shall rule for him. ఆశీర్వాదం ఎప్పుడు ఆయన చేతిలో ఉంటుంది. There will be blessings, there will be reward always with him. ఎదుటి వారికి ఇచ్చే తీర్పులు ముందుకు నడుస్తూ ఉంటుంది. And all the things which shall rule shall go before. అది ఎవరికైనా రూలే. To whoever the rule is the నేను same. బాప్టిజం తీసుకున్నానంటే సరిపోదు, Just because you say you have been baptized is not sufficient. దానికి సరిపోదు. నీ బుద్ధి మారకుండా ఏ బాప్టిజం కూడా పనిచేయదు. Without changing your mind, your mere baptism will not ఏ fetch you విధంగా good. మారాలని దేవుడు కోరుకుంటున్నారు? How God wants you to change. పరిశుద్ధంగా మారాలని దేవుడు కోరుకుంటున్నారు, కానీ అపవాది వచ్చి ఎవరైనా ఉంటారా అని ప్రశ్న వేస్తున్నారు. God wants you to lead a holy and righteous life, but the devil is telling, can anybody be like that? మరి అనేక మంది దేవుడి తట్టు తిరుగుతున్నారు, వాళ్ళకి ఏ ఎగ్జాంపుల్ గా నిలుస్తాం మనం? Now many people are turning towards God. I have to turn towards God, but what type of దేవుని ఏ example you are విధంగా leading? చూపిస్తాం? In what way are we going to present వాళ్ళు God to them? కష్టాలు పడుతున్నారు, నేను కష్టాలు పడుతున్నారు, అలా చూపించినా? Do you want me to project God as they are also struggling and even I am struggling? మరి ఎవరు? అప్పుడు అన్ని సమానమే. Both are same. అప్పుడు మన దేవుని ఎలా చూపిస్తారు? How can we project God and నీ give glory బుద్ధి to God? మార్చినప్పుడు నీ ఇంట్లో పరిస్థితులు మారుతాయి, అప్పుడు అందరూ నిన్ను చూసి దేవుడికి మహిమ తీసుకొస్తారు. When your mind changes, people in your house will recognize and they will bring glory చూడండి to God. ఐజియా 49:4. ఏషియా 49వ అధ్యాయము 4వ వచనం. ఐజియా చాప్టర్ 49 వర్స్ 4. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఇదంతా వేస్ట్ అవ్వదండి మీకు. Your reward which is coming from God will not go in మీరు vain. వాక్యము పట్టుకున్నారంటే వాక్యం నిన్ను పట్టుకుంటుంది. When you catch hold of the word will catch hold of you. నువ్వు వాక్యం సగం పట్టుకుంటే మొత్తానికి వదిలేస్తది. But if you only catch hold of the word half, with half strength and half intention, వాక్యానికి it will leave you. పరిపూర్ణత అంటే ఇష్టం, హాఫ్ పూర్ణత అంటే ఇష్టం ఉండదు. The word of God likes perfection and implicit obedience. చూడండి ఐజియా 50:5. ఏషియా 50వ అధ్యాయము 5వ వచనం. ఐజియా చాప్టర్ 50 వర్స్ 5. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా, వినుబుద్ధి పుట్టింపగా, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి, ఇది కూడా సాధనమే. Even this is also a weapon. Isaiah 50 verse 4, the Lord has given me the tongue of the learned, that I should know how to speak a word in season to him who is weary. వాక్యము వినడానికి కూడా దేవుడు మీకు వినుబుద్ధి పుట్టిస్తారు. Even to hear the word of God, God gives you a hearing. మరి అది పుట్టించినప్పుడు నువ్వు వింటున్నావా, తిరుగుతున్నావా లేదా? But are you rebellious or are you turning towards God? బయట తిరగడానికి మాత్రము క్యాల్కులేషన్ వేసుకుంటారు, కానీ దేవుడి వాక్యం విషయంలో తిరగడానికి క్యాల్కులేషన్ వేసుకోరు ఎవరు. For the worldly related thing, people calculate things, but when it comes to the word of God, they don't calculate. ఇక్కడ 6వ వచనం చూడండి. Read verse 6. వర్స్ 6 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని. ఇచ్చారా ఎవరైనా?
Did anybody give their cheeks? నువ్వెవరు నన్ను కొడతానికి? They will say, who are you to hit me? నీకేం ధైర్యం ఉంది, నేను ఎవరో తెలుసా అని అంటారా? They will say, how dare you target me? ఇక్కడ కొట్టడం అని అంటే నిన్ను అవమానపరచొచ్చు, బాధ పెట్టొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నువ్వు అప్పగించుకుంటున్నావా లేదా? Beating you, hitting on your cheeks, pulling your beard, all these things are humiliations. నెక్స్ట్. వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మువేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. ఇది నేను దేవుడు సహాయకుడు కాబట్టి సిగ్గుపడలేదు. ఈ విధంగా నన్ను అవమానపరుస్తున్నా, నన్ను బాధ పెడుతున్నా నేను సిగ్గుపడట్లేదు అని అన్నాడు. ఎందుకంటే ఇతను దేవుని కలిగి ఉన్నారు కాబట్టి. Isaiah 57 says, but the Lord God helps me, therefore I have not been disgraced or humiliated. ఒకసారి చెక్ చేసుకొని ఈ సాధనాలు ఉన్నాయా లేదా. Now you need to check whether you have these weapons with you or not. ఎవరైనా అలా కాదు ఇలాగంటే ఈగో హర్ట్ అవుతూ ఉంటది. If somebody says it's not like that, it's like that, means that ego is getting hurt. 8వ వచనం verse 8. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముతి రాతి వల్లే చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడువాడు ఎవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయం చెయ్యును. నా మీద నేరస్థాపన చేయువాడు ఎవడు? వారు అందరూ వస్త్రం వల్లే పాతగిలిపోవుదురు. చిమ్మటి వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవరు వింటారు? వీళ్ళు అలాగే చెప్తారులే, ఇలాంటివి ఎన్నో విన్నాం. Many people will say, we have heard so many sermons like that. They will keep on talking like this only. Okay, ఎన్నో విన్నా కూడా అలాగే ఉన్నావా? Okay, you have heard so many sermons. After hearing so many sermons also, are you still the same old person? అంటే నువ్వు sermons వినలేదు. That means you have not been hearing sermons. నువ్వు అక్కడ sermons వినకుండా అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం వేసుకున్నారు అవే చూస్తున్నావు అన్నమాట. You are focused on the physical attributes of the sermon, not the spiritual aspects. ఎందుకంటే నీలో మార్పు రాలేదే. ఇది ఎప్పుడో విన్న వాక్యమే నీకు పని చేయలేదంటే పాపం నువ్వు ఎంత భ్రష్టత్వంలో ఉన్నావో నాకు జాలేస్తుంది మీద. You say that you have been hearing the sermon, but still there is no transformation, means you have been led into deception. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలి. Now a person who is in the darkness should always depend on the word of God. నువ్వు చీకటిలోనే ఉన్నావు. You are still there in the darkness. నీకు ఇది ఒక్కటే మార్గం, వేరొక మార్గం లేదు. You don't have any other option but this. చూడండి Isaiah 52 verse 13. యెషయా 52వ అధ్యాయము 13వ వచనం. ఐజయా చాప్టర్ 52 వర్స్ 13. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అప్పుడు నువ్వు వాక్యానుసారం వెళ్ళావంటే ఈ విధంగా వివేకము కలిగి మంచి ప్రవర్తనతో ఉంటూ మనుషుల ముందు దేవుడి ముందు మంచి మనస్సాక్షితో మంచి సాక్ష్యంతో జీవిస్తావు. నువ్వు నిజం చెప్తున్నాను ఇది. You will have favor from God and favor from man also when you have taken hold of the word of God. మీ శరీరానికి చెప్పండి, Tell to your body. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పండి. Tell to your body, mind your own ఎదుటి వాళ్ళ business. గురించి ఎవరైనా చెప్పినప్పుడు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని నీ చెవులతో చెప్పు. Tell to your ears to mind its own business. when ఎవరైనా it's hearing of క్యాస్ట్ somebody. ఫీలింగ్ తో ఉన్నారనుకో చెప్పు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పు. If somebody is talking about caste feelings, tell it mind your own మతపరంగా business. ఉన్నారనుకో చెప్పు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని If చెప్పు. somebody is talking about religions, tell mind your own business. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రావు, ఎప్పుడుగో వస్తావేమో దేవుడి దగ్గరికి. They are not sure when you are going to turn. That's what you తప్పు tell ఈ them. విధంగా ఉండొద్దు. Tell them not to talk like that. దేవుడు సర్వ శరీరులకు దేవుడినై ఉన్నాను, సర్వ శరీర ఆత్మలకు దేవుడినై ఉన్నాను అని God is the God చెప్తున్నాడు. of all flesh and all souls belongs to him. చూడండి Isaiah 53 verse 12. యెషయా 53వ అధ్యాయము 12వ వచనం. ఐజయా చాప్టర్ 53 వర్స్ 12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లు సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవుడు నిన్ను పిలిస్తే ఇలా ఉంటావు. When God calls you, you will be like this. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ ముందు ఊహించుకోలు, నేను ఇంట్లో పని చేస్తాను కదండి, నేను ఆ పని చేస్తాను కదా అని నువ్వు అంటావు. కానీ దేవుడు నిన్ను అక్కడ హెచ్చిస్తారు. You might be thinking that you are very insignificant, you don't have any capabilities, but నేను God wants మిమ్మల్ని to use ఎంకరేజ్ you. చేయట్లేదు. I'm not encouraging you. యోసేపు దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోయాడు. Joseph just walked to whatever God showed నిందలు him. వేశారు, People accused him. జైల్లో పెట్టారు. They imprisoned him. ఎక్కడికి వెళ్ళినా అతనికి ఎందుకు గొప్ప పేరు వచ్చింది? How is it that wherever he went, he had a ఐగుప్తు good name? దేశం మొత్తానికి ఆ అధిపతి ఎలా అవ్వగలిగాడు? How he became a king to the Egypt? అమ్మివేయబడ్డాడు. He was sold as a slave. అమ్మేశారు, ఒక పనోడి కింద అమ్మేశారు. They sold him as a slave. గుర్తుపెట్టుకోండి. Remember this. నేను ఈ పని చేస్తాను, నేను డ్రైవ్ చేస్తాను కదా, నేను డ్రైవింగ్ చేస్తాను, నాది ఆ పని ఈ పని కాదు.
ఒక్కసారి టెస్ట్ మీ వాక్యం చెప్తుంది కదా, ఒక్కసారి ఆ అనుభవ జ్ఞానంలోకి వెళ్ళు, అప్పుడు నీ జీవితాన్ని చెక్ చేసుకో. వెళ్ళకుండా చెక్ చేసుకోవడం వేస్ట్. Don't think that you're just a driver, you're a very insignificant person with a very less profession and all. God says, test me and see what He's going to do to ఎవరు you. చూస్తున్నారు ఎవరి దగ్గరికి? దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. మీకు ఆ విషయం తెలుసా? Do you know that God can use any person? జోసయ్యని ప్రమాదం నుండి కాపాడడానికి నెకోరాజుని పంపించారు. నెకోరాజు ఎవరు? విగ్రహారాధికుడు. God sent Pharaoh Necho to Josiah to save him from the life and death situation. కాబట్టి ఎవరినైనా ఏ విధంగా నేను ఎవరినైనా నీ దగ్గరికి పంపించవచ్చు, నిన్ను ఎక్కడైనా పంపించవచ్చు. God can send anybody and God can send you to any place also. చూడండి ఐజియా 45 verse 1 to 4. ఐజియా 45 వర్సెస్ 1 to 4. ఏషియా 45వ అధ్యాయము మొదటి 4 వచనములు. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఎవరిచ్చారంట? Who gave those hidden treasures and dark and in the secret places? అడుక్కుంటే వచ్చేది డబ్బు. When you beg, you'll get money. దేవుడి మీద ఆధారపడేది వచ్చేది జీతం. But when it comes depending on God, you get salary. కాబట్టి ఆయన పోషించుకుంటాడు, మనుషులతో పోషింపబడటం లేదు. Therefore, He will feed. You don't have to ask men to feed మనుషులకి you. ఆయనకి సంబంధం. It's only between man and God. ఇక్కడ బోధకులకి సంబంధం లేదు డబ్బు విషయంలో. The preachers don't have to focus on money. It's between దేవుడికి God. వాళ్ళకి సంబంధం. It's between man and God. కానీ They have to give. ఎవరిస్తున్నారు డబ్బు? But who is giving this money? దేవుడు పిలుచుకుని దేవుడు ఏర్పరచుకుని వాళ్ళకి రావాల్సిన సమస్తాన్ని ఆయన దయచేస్తున్నారు. God is giving everything to the people whom He has called. డైలాగ్స్ చెప్పుకోవచ్చు. గాల్లో దీపం పెట్టి దేవుడా చూసుకో అని అంటారా? నీవు డైలాగ్స్ చెప్పుకోవచ్చు. They can simply say, can I light a lamp and then the storm is blowing? ఆ డైలాగ్ అలాగే తరతరాలు పట్టుకుని వెళ్తూ ఉంటారు. And they keep on taking this idiom and phrase to so many ఎందుకంటే generations. వాళ్ళు మనసు ఒప్పట్లేదు కదా. Because they are not able to digest it. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఒక అన్య జనాంగం నుండి వచ్చింది. Where did I come from? I came from a Gentile background. ఎవరో వచ్చి స్వార్థ చెప్తే రాలా. I did not come just because somebody came ఏదో and preached me. పెద్ద మిరాకిల్స్ జరిగిపోతే రాలా. Not because a miracle took place I came. అపోస్తలులు పౌలుకి పెద్ద స్వార్థ జరిగిందా? Did any miracle take place to మరి ఏ Apostle విధంగా Paul? వచ్చాడు? How did he come? మోషేకి ఎలా వచ్చాడు? How did Moses come? దేవుడు ఎవరో కూడా తెలియదు మోషేకి. Moses didn't even know who God was. అది దేవుడి పిలుపు అంటే. That's how God's calling would be. నీకు తెలియకుండానే దేవుడు ఏర్పరిచి ఒక దొడ్డి అన్న స్థలానికి తీసుకొస్తున్నారంటే నువ్వు దేవుడి చిత్తంలో ఉంటేనే వస్తావు. You can come to the sheepfold of which God has prepared only when you're in God's అది plan. దేవుడు పిలుచుకునేది, నువ్వు వచ్చినది కాదు. You have not come on your own. It is God అక్కడికి who called వెళ్ళాను you. కాబట్టి ఇలా జరిగింది కాదు. Don't say because you went there that this took అక్కడికి place. పంపబడ్డాను కాబట్టి ఇలా జరిగిందని You are చెప్పుకోవాలి. actually sent by God to that particular place and that took place. మరి కోరేష్ దగ్గరికి ఎలా వెళ్ళారు దేవుడు? How did God go to అన్యజనుడు, Cyrus? దేవుడే తెలీదు, He did not know God at all. విగ్రహారాధన చేసుకునేవాడు. He was a worshipper of idols. మరి ఎలా అభిషేకించాడు? How did God anoint him? వాక్యం తెలీదు, He did not know the word. ఏమీ తెలీదు. He did not know మరి anything. ఎలా అభిషేకించారు? How did God anoint him? ఎలాగ ప్రత్యేకపరిచారు? How God separated ఎలా him? తెలుసా? You know how? నేనున్నాను రా. God only said come. అదొక్కడే I know. వాక్యం. The word is only this. అక్కడికి వెళ్ళి Come. ఇది చేయి. God only gave అదే instructions. వాక్యం. That's a word. నో క్వశ్చన్స్, నో ఆన్సర్స్. తిరిగి క్వశ్చన్ వేయడం కానీ ఏమీ లేవు అక్కడ. There were no back answers or there were no doubtful అంటే questions. అన్యుడైన రాజును అభిషేకించడం అన్నది ఇక్కడ మాత్రమే ప్రస్తావించడం జరిగింది. Here we see God anointed a king who was a Gentile. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? What do you understand from this? దేవుడు సకల రాజులపైన, శక్తులపైన, దేశము పైన, అధికారము మీద అధికారం కలిగిన వాడు. God is above all authority and power of things pertaining to this world. మరి and the కోరేషును spiritual. తనకి సాధనంగా వాడుకుంటున్నాడు. God used Cyrus as a strong weapon. ఎందుకు వాడుకుంటున్నారు? Why did God use King ఇశ్రాయేల్ Cyrus? జనాంగాన్ని కాపాడడానికి. To save the people of Israel. ఇది కథ కాదండి. It's not a story. మిమ్మల్ని కాపాడడానికి ఏదో విధంగా ఏదో రకంగా కాపాడుతూనే ఉంటారు. God will keep on saving you in one way or the other. ఆయన వైపుకు తిరిగే వరకు మాట్లాడుతూనే ఉంటారు. Till you turn towards him, God will keep on sending word కాబట్టి towards you. కోరేషు దేవుడి చేతిలో సాధనంగా ఎలా ఉన్నాడో మీరు ఉండాలి. అప్పుడు ఇందాక చదివిన వాక్యము మీ మీద ఒక ప్రవచనంగా తయారు చేయబడుతుంది. How God used King Cyrus, you also should be a weapon in the hand of God. కోరేష్ని పిలిచి కుడి చేయి పట్టుకున్నారు.
God called Cyrus and caught hold of his little finger. ఎందుకు పట్టుకున్నారు? Why did he catch hold of it? రమ్మంటే వచ్చేసాడు కాబట్టి, Because he simply came when God called him. విధేయత చూపించాడు కాబట్టి, He showed obedience. లోబడ్డాడు కాబట్టి, Because he showed obedience. గర్వాన్ని అణగదొక్కుకున్నాడు కాబట్టి, Because he humbled himself. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం అని అనుకున్నాడు కాబట్టి. Because he knew all the things pertaining to this world. కానీ దేవుడు నిన్ను పిలిచారు అంటే దానికి అర్థం ఏంటి? What does it mean when God has called నీ you? స్థలమును, నువ్వు నడిచే స్థలాన్ని సరళం చేస్తాను, నీ బాధ కష్టము ఏది ఉందో దాని సరళం నేను చేసుకుంటా, నువ్వు రా అని అంటున్నారు. God is only telling, just come, I will make your crooked path straight and I will make the నేను everything plain straight. చూసుకుంటాను అని నీ పేరు పెట్టి పిలుస్తున్నారు. God is telling, I will take care of it, and is calling you by your name. సమస్తము సమకూరుస్తున్నారు. He will say, I will make everything నువ్వు perfect. మాత్రం వినడం వరకే నీ పని. All it matters is నీ listening. పిల్లలు, నీ భార్య, నీ భర్త, అమ్మ, నాన్న, నీ బంధువులు అన్నీ ఆయన చూసుకుంటారు. God will take care of everything. అంటే బయటకు వచ్చేమని కాదు. That doesn't mean come out. నువ్వు రా అంటే నీ హృదయాన్ని అప్పగించుకో. Come means give your heart to God. ఇది రెడీ అవుతేనే కదా మీరు మాట వినేది. Only when your heart is ready, you will listen. కాబట్టి కోరేషు దేవుని ఎరుగకుండినను ఇశ్రాయేలు నిమిత్తము అతన్ని గణపరిచారు దేవుడు. God had to exalt Cyrus because he obeyed Lord's సరే, commands. ఇప్పుడు చదవండి ఐజయా 49:5. ఐజియా 49:5, యెషయా 49వ అధ్యాయము 5వ వచనము. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడయ్యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భము పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడివై యుండుట ఎంతో స్వల్ప విషయము. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధన మగుటకై అన్ని జనులకు వెలుగై ఉండునట్లును నిన్ను నియమించి ఉన్నాను. నెక్స్ట్ వచనం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయ ఆత్మల సేవకునగు వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. అది నువ్వు దేవుడి వైపు ఉన్నావనుకో, ఈ విధంగా నువ్వు మార్చుకోవడం. దేవుడి వైపు ఉన్నావు అంటే బైబిల్ చదివేసి కంఠస్థం చేసేయడం వల్ల దేవుడి వైపు ఉన్నట్టు కాదు. Just because of reading the word of God and memorizing the scripture doesn't make you that you are inside of నువ్వు God. విన్న వాక్యానికి తగ్గ జీవితం నీకు ఉంటేనే ఇదిగో ఈ విధమైన ఘనత. రాజులు లెగుస్తారు, అధికారులు మర్యాదలు ఇస్తారు. ఆ గొప్ప భాగ్యం ఎవరికి వస్తుంది? Big princes and kings will become servants to you only when you నా start అనుభవ obeying. జ్ఞానం చెప్తున్నాను. Let me tell you my experience. కాబట్టి ప్రతిదీ దేవుడిలో ఉంటేనే ఇది దొరికేది. Only when you are in God, దంచి ప్రసంగాలు ఇస్తే గొప్ప పేరు రాదు. doesn't make you great when you make a big నువ్వు sermon. ఎన్ని దేశాలు తిరిగావో అన్నది గొప్ప పేరు కాదు. It's not how many countries you travel. ఎంతమంది జీవితాల్లో మార్పు ఉంది, ఎంతమందిని దేవుడి చేతిలో పెట్టావు, ఎంతమంది ఎక్కడ వదిలినా వాళ్ళు బతుకుతారు అన్న నమ్మకం నీకుందా? How many people's lives has transformed, and how many people have you hold to the hand of God? Are you able to leave them alone and still they're able to survive? That is what counts. ఇక్కడ మనుషుల్లో నాకుంది. I have confidence about the people over ఎక్కడ here. వదిలినా బతుకుతారని నమ్మకం నాకుంది. I'm very sure that they can survive wherever ఎందుకంటే they వాళ్ళ are. వినే వాక్యం అటువంటిది, వారి హృదయం అలా మలుచుకున్నారు కాబట్టి. Because they have transformed their heart according to the word of God. బాధ ఉంటది, అయినా సరే వదలలేదు. There will be problem, but they will not leave. ఎప్పుడు వదలలేదు. They have not let go of the word of God. నిలబడడానికే చూసారు కానీ ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. They were only giving importance to the ear of God. అంటే They did వాళ్ళు not want to go ఈగోను away. అణగదొక్కుకున్నారు. That means they trampled their own ego. ఏదైనా నేను వినాలి అని నిర్ణయం They were తీసుకున్నారు. determined to hear the word of God. అది దేవుడికి కావాల్సింది. This is what God needs. నెక్స్ట్ వర్స్ చదవండి. వర్స్ 8, 8వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పును. దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఇది దేవుడు నిన్ను పిలవడానికి కారణం. These are the reasons why God has called you. Isaiah 49 verse 8 and 9. నీ There's ఇంట్లో another. నువ్వు నిబంధనగా ఉండాలి. You need to have a covenant in your house. నువ్వు ఎక్కడైనా పని చేయి, నీ యజమానికి దేవుని చూపించు. You work wherever you are, but show God to your person whom you are నీ working కింద for. ఉన్న వారికి దేవుని చూపించు. If you are an employer, show it to your నీ employees. భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి దేవుని చూపించు. Show it to your husband, to show it to your wife, show it to your children. అప్పుడు దేవుడు నిన్ను ఎలా కాపాడుతారో చూడు.
then see how God will save you. నెక్స్ట్ వర్స్ 9. 9వ వచనం వర్స్ 9. మార్గములలో వారు మెయ్యుదురు, చెట్ల లేని మిట్టల మీద వారికి మేపు కలుగును. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కడుపు నిండుద్ది. Wherever they go, they will be fed. ఆకలి అన్న పదం వారికి రాదు, అలా పోషిస్తూ ఉంటారు దేవుడు. They will not even tell that they are hungry because the word of God will feed them. నెక్స్ట్ వర్స్ 10వ వచనం వర్స్ 10. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. నా పర్వతాల అన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములో ఎత్తుగా చేయబడును. చూసారా, ఇది దేవుడు చేసేది. This is what God will make. I will make each of your అందరూ mountains. అక్కడ కష్టం అంటారు చూసారా, అక్కడ నీకు సులభం చేస్తారు. Where others find it difficult, for you it will become very easy. నేను వాక్యం గురించి మాట్లాడలే, మీరు విన్న వాక్యము మీ జీవితంలో ఎలా పనిచేస్తుందో మాట్లాడుతున్నా. I'm talking about the word that you hear and how it's going to work in your life. దేవుడి దృష్టిలో మీరు ఉన్నప్పుడు దేవుడే మీకు బలము, శక్తి, ఘనత ఇస్తారనేది జ్ఞాపకం చేసుకోండి. God will give you the strength and honor and everything when you are there in the hand కానీ of God. ఇశ్రాయేలు జనాంగం విన్నారా? But did Israelites hear? ఏమన్నారు చూడండి, మాథ్యూ 13:37. What did the Israelites say? Let's go to Matthew chapter 13 verse 37. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనము. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అందుకని వినరు. They will not hear because the tares are from the wicked one. వినరు, ఎందుకంటే వీళ్ళని ఎన్నిసార్లు పిలిచినా కూడా దేవుడు పిలిచినా కూడా వాళ్ళు వినలేదు. Because God was constantly calling, but they were not giving themselves to hear. Luke 2:31. లూకా సువార్త 2వ అధ్యాయము 31వ వచనం. లూక్ చాప్టర్ 2 వర్స్ 31. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అది Verse 30 and 31. బాప్టిజం తీసుకుంటే రక్షణ రాదు. Verse 30 and 31. Just because you take baptism doesn't come you are saved. రాదు. నువ్వు జీవించే జీవితంలో రక్షణ కన్ఫర్మ్ అవుతుంది, రక్షణ పోగొట్టుకోవచ్చు కూడా. But salvation depends upon the way you lead, or you can lose your salvation. కాబట్టి ప్రాచీన పద్ధతుల్లో ఆయన శిలువ మరణం చెందారు, ఆయన మన పాపాల కోసం చనిపోయారు, తిరిగి మరలా లేచిన తర్వాత గురించే దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ. ఇంకా అక్కడే ఉండిపోతున్నారు చాలా మంది. People talk about the birth, the life and the resurrection and is coming back, but people don't talk about the life that is after resurrection, how they need to lead. అది గుర్తుపెట్టుకోండి, మీకు బోధించేదంతా ఆయన తిరిగి లేచిన తర్వాత ఎలా జీవించాలని చూపిస్తున్నారు, కానీ అది చూపించట్లేదే. పుట్టారు, చనిపోయారు, లేచారు, ఇది ఇక్కడే సరిపోతుంది. How Jesus Christ was resurrected and how you ought to lead a life after his resurrection is what matters. Acts Don't 13 restrict only to resurrection. verse 47. యాక్ట్స్ 13 వర్స్ 47. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 47వ వచనం. యాక్ట్స్ 13 వర్స్ 47. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అదే మీకు ఆజ్ఞాపించింది. The Lord is also commanding you the same thing, that you should be a light బయట to the వారికి Gentiles. రక్షణార్థంగా మీరు ఉండాలి. You should be the reason for other salvation. నీ ఇంట్లో అప్పుడు రక్షణ చూడగలుగుతావు. Then you can see salvation in your నెక్స్ట్ house. వర్స్ చూడండి, 48వ వచనం వర్స్ 48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించిరి. ఇది మిమ్మల్ని బట్టి, మీ ప్రవర్తనను బట్టి విశ్వసించాలి. లేకపోతే వీళ్ళు దేవుడు అంటారు, సడన్గా దేవుడి వాక్యం చెప్తారు, ఇప్పుడు చూస్తే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూడు అని అంటారు. People should glorify God through your life. They should not say, see, they're saying the word of God, but look at the way their speech is, their behavior is. కొత్త ట్రెండ్ తెలుసా మీకు? You know what is the new trend that is following? ఇంత వాక్యం విని కూడా ఇలా ఉన్నారు. They say so much of what they heard, but still they are same old life. అది ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది బయట. That's the trend that is happening outside. ఏంటిది అంటే, ఇంత వాక్యం కూడా ఇలా అన్నారని చూసారా, ఇలా అన్నారన్న మనిషి కూడా ఇక్కడే వాక్యం వింటారు. And the people who said that also will come to the same place. ఇప్పుడు చెప్పండి, దేవుడు పిలిచిన మనిషి యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుందా? Well, a person who's called by God, can they speak like వాళ్ళు అలా this? ఉన్నారనుకో, నువ్వు మార్చు. If they are like that, you change them. ఎందుకు పాయింట్ అవుట్ చేస్తావు, ఎందుకు ప్రొవోకింగ్ చేస్తావు? Why are you pointing at them, or why are you provoking them? 52 వర్స్ చూడండి, 52వ వచనం వర్స్ 52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అది ఎవరైతే వాక్యము విని దీని ప్రకారం ఉండాలని నిశ్చయించుకుంటారో వాళ్ళు ఆనందంతో పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారు.
The people who are willing to change, they will all be filled with joy and with the Holy Spirit. చూడండి యాక్ట్స్ 2:22. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 22వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 22. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఈ వాక్యం ఒక్కసారి చదవండి ఒకసారి. Read Acts chapter 2 verse 22 once again. ఇశ్రాయేలీయులారా Men of Israel, ఈ మాట వినుడి. hear these words. దేవుడు తండ్రియగు దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములు మహత్కార్యములు సూచక క్రియలు మీ మధ్య చేయించారు. Jesus of Nazareth, the man attested by God to you of miracles, wonders and signs which God made ఎందుకు through him. చేయించారు? Why did he do through him? యేసుక్రీస్తు ప్రభువుని ఆయన వలన మెప్పు పొందాలని. Because God has to be glorified through him. ఇప్పుడు చెప్పండి, మీరు ఇంత వాక్యం వింటున్నారు అని అన్నా నేర్చుకుంటున్నారు అన్నా దేవునికి మెప్పు తీసుకురావాలనే ఇన్ని గంటల నుంచి మీతో చెప్తుంది. God has to be glorified. That's the reason why I'm emphasizing. కాబట్టి దేనికి ఎక్కువ విలువిస్తున్నారు? To whom and to what are you giving importance 23వ to? వచనం చూడండి. వర్స్ 23 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అంటే ఇంత కష్టపడి వాక్యము మీ ముందు పెట్టి మీకు గంట తీసుకురావాలన్నప్పుడు నాకు ఆకలేస్తుంది, నాకు అవ్వట్లేదు, నేను ఇంతసేపు కూర్చొని నాకు నడువు నొప్పి వస్తుంది అని అంటున్నారంటే ఆయన మరలా సిలువ వేస్తున్నారు ఇక్కడ. You are crucifying Christ again in your life when you say, I'm hungry, I'm not able to sit for such long hours, I'm not able to concentrate. అంటే ఆకలితో సిలువ వేస్తున్నారు. That means with your hunger, you're అటు ఇటు crucifying Christ. చూసుకుంటూ సిలువ With వేస్తున్నారు. your distraction, మర్మరింగ్ గ్రంబులింగ్ తో సిలువ with your వేస్తున్నారు. distraction, complaining, murmuring, you're crucifying Christ. దేవుడు గంట తీసుకొస్తే మనుషులు సిలువ వేస్తున్నారు. And God is being glorified, but people are crucifying him. కాబట్టి వాక్యము ఎలాగ తీసుకొస్తున్నా అన్నది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. Consider the way the word is coming to you. యెషయా 49 verse 9. ఐజియా 49 వర్స్ 9. యెషయా 49వ అధ్యాయము 9వ వచనము. మార్గములలో వారు మెయ్యుదురు, చెట్లు లేని మిట్టుల అన్నిటి మీద వారికి మేపు కలుగును. ఎవరిస్తానన్నారు ఇదంతా? Who said, who will get all this? దేవుడు ఈ వాక్యము ఎందుకు ఇస్తున్నా తెలుసా? రాబోయే ప్రమాదాల నుండి నిన్ను రక్షించి నిన్ను ఈ విధంగా పోషిస్తాను అని చెప్తుంటే ఇప్పుడు భోజనం గురించి ఆలోచిస్తారు. God is telling that he's going to feed you along the roads, but people are focusing upon the food right now. They're hungry right now. కానీ దేవుడు ప్రేమ అంటే తెలుసా మీకు? Do you know what is God's love? అసలు ఆయన ఎప్పుడు చెయ్యి వదలరని తెలుసా మీకు? Do you know that he will not let go you అయ్యా of? నువ్వు లేవా, నువ్వు కనిపించట్లేదా, నన్ను వదిలేసావా, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నువ్వు పట్టించుకోవట్లేదా అని చాలా మంది తెగ ప్రార్థన చేస్తారు. ఇదే ప్రార్థన వాళ్ళకి. Many people pray, Lord, where are you? You're not listening to me. Have you let me off? చూడండి ఐజయా 49 verse 13. Isaiah 49 verse 13. యెషయా 49వ అధ్యాయము 13వ వచనము. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చెయ్యుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చెయ్యుడి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచియున్నాడని అనుకొనుచున్నది. దేవుడు వదలరు, ఎప్పుడు ఎవరిని వదలరు కాబట్టి నీ వెనకాల వాక్యం వస్తూ ఉంది, రా 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 అని వస్తూనే ఉంటుంది. God will not leave anybody or forsake anybody, but the word of God keeps on coming behind you. Come, turn towards me. ప్రజలను ఓదారుస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా పోషిస్తున్నారో కూడా ఆయన చెప్తున్నారు. కానీ మీరు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? The Lord has comforted his people and has mercy on his afflicted, but are you able to give comfort to ఆయన anybody? మాట్లాడేదంతా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. He is very clear in his మనిషి communication. జ్ఞానంతో మాట్లాడలేదు, He is not speaking with human wisdom. వాక్యమే తీసి He is మాట్లాడుతున్నారు. taking the word and మరి speaking. మనుషులు ఏ విధమైన జ్ఞానంతో ఆలోచిస్తున్నారు, ఏ విధమైన జ్ఞానంతో రిసీవ్ చేసుకుంటున్నారు? But how people are receiving, with what wisdom are they receiving? కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. But here the word very clearly says God has not deserted them. దేవుడు తీసుకున్నటువంటి డిసిషన్ మనుషులు తీసుకోలేదు కాబట్టి దేవుడు విడిచిపెట్టేశారని అని అనుకుంటారు. People think that God has deserted them because they are not able to take a decision. అనుకున్నారు కాబట్టి ఎవరు ఏ మాటలు చెప్పినా నమ్ముతారు. That's the reason they believe in every word. కాబట్టి దేవుడు ఏమన్నారు, నేను నిన్ను విడువను అని అంటున్నారు. But God is telling, I have not left you or చూడండి forsaken నెక్స్ట్ you. వర్స్ చదవండి. 15వ వచనం వర్స్ 15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా? వారైనా మరుచుదురు గాని మర్చిపోతారు. పేరెంట్స్ అయినా మర్చిపోతారు, ప్రేమ ఉండదు. నేను చెప్తున్నా, Even parents will leave and forsake you. They will not be loved. But God says, I am not going to leave you. ఏదో ఎక్సైట్మెంట్ తో లవ్ ఇది. It's not out of excitement. ఇమోషనల్ లవ్.
కానీ దేవుడు ఎప్పుడు వదిలిపెట్టరు. But God will not leave nor forsake. విడిచినా He's asking, can God leave anybody? విడవరు. దేవుడు ఎప్పుడు విడవరు. ఏ దేశం వెళ్ళినా కూడా విడవరు. Wherever we went, God has not forsaken us. అందుకనే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లని మరుచినా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని చెప్తున్నారు. Can a woman forget her nursing child and not have compassion on the son of her womb? Surely they may forget, yet I will not forget you. అంటే దానికి అర్థం తెలుసా మీకు? Do you know the meaning of this? ప్రజలు పదే పదే పాపము చేసి దేవుని విడిచి శాపగ్రస్తులై వెళ్ళిపోయారు కానీ దేవుడు మాత్రము ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. People have continuously living in sin and have become cursed and left God and gone, not God leaving వాళ్ళు them. వెళ్తున్నారు శాపంలోకి, They have entered into curse. వాళ్ళు వెళ్తున్నారు బంధకాల్లోకి, They have entered into వాళ్ళు bondage. వెళ్తున్నారు అన్యాయపు అబద్ధ సాక్ష్యంలోకి. They have entered into falsehood. దేవుడు వెళ్ళమని చెప్పలా. God did not tell them to go. దేవుడు చెప్పింది చెయ్యరు, మీకు ఇష్టంగా చేసి ఎందుకు దేవుడు ఇలా చేశారని ప్రశ్నలు వేస్తారు. They will question, why are you behaving? But they don't want to behave what God tells. నాకే జరిగింది ఇవన్నీ. It happened to me. నా దగ్గరకే వచ్చారు. People came and told this to me. అంతే, అలాగే ఉంటది. That's how people are. ప్రొఫెసీ తప్పక దేవుడు నెరవేరుస్తారు. God will definitely fulfill the ఆ prophecy. ప్రవచనానికి తగ్గ జీవితం నీకు లేకపోతే ఆ ప్రవచనం ఆగుద్ది అన్నది ఎవరికైనా తెలుసునా? But do you know, if your life is not according to the word of God, that prophecy will not fulfill. మనుషులు క్వశ్చన్స్ వేయడానికి వస్తారు, పాయింట్ అవుట్ చేయడానికి వస్తారు. People will come to question and to point fingers. దేవుడు ముందు మనుషులు నిలవగలుగుతారా? Can any man stand in presence of God? దేవుడికి సమాధానం చెప్పగలుగుతారా? Can they give an answer to God? ఆయన తిరిగి క్వశ్చన్ వేస్తే దానికి ఎవరైనా జవాబు ఇవ్వగలుగుతారా? Can anybody give an answer when God questions? సాతానుకు కూడా అవకాశం ఇస్తున్నారు అంతే. God is giving an opportunity to Satan అది also. గుర్తుపెట్టుకోండి. Remember. జెర్మియా 31:20. జెర్మియా 31:20, ఇర్మియా 31వ అధ్యాయము 20వ వచనం. వర్స్ 20. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడు ఎల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. చూసారా, దేవుడు ఎఫ్రాయిము పాపం చేసినప్పుడల్లా ఎందుకు ఇట్లా చేస్తున్నాడని దేవుడు అతనికి విరోధంగానే మాట్లాడారు. ఎందుకంటే అది ట్రూత్. God was rebuking Ephraim and was speaking against him because that's the truth. అది మాట్లాడినప్పుడల్లా ఏ విధంగా అతన్ని పుట్టించారు, ఏ విధంగా తెచ్చుకున్నారు, ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మనసులో గుచ్చుకుంటూ దేవుడికి ఉండేది. But God always used to remember that how to bring him also. అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. For though I spoke against him, I earnestly remembered him still. Therefore my heart yearns for him. I will surely have mercy on him, says the అంటే Lord. ఏంటి కరుణిస్తానంటే? What is the meaning of having mercy on him? కొట్టి తీసుకొస్తాను అర్థం. That means by spanking him, God will bring him. అందుకే నాడు అపోస్తల పౌలు ఎలా రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి? సాత్వికంతో రావాలా, బెత్తంతో రావాలా అని. That's the reason Apostle Paul was telling, should I come with love or should with the rod? ఎందుకు అన్నారు ఆ మాటని? Why did Apostle Paul say that? ఎలాగైనా దేవుడి తట్టు తిరగడానికే. The only thing is to turn ఆ persons towards అబద్ధాన్ని God. విడిచిపెడతానికే కర్ర పట్టుకుని వస్తుంది. You should not forsake the మరి truth. మీరెందుకు కొడతారు మీ పిల్లల్ని? But why are you hitting your అలాగే children? దేవుడు మిమ్మల్ని కొడతారన్నది జ్ఞాపకం చేసుకోండి. Therefore you also should know that God will spank you to bring you fold to his fold. కాబట్టి దేవుడు అరచేతుల్లో చెక్కుకున్నాను అని అంటున్నారు. God is telling, I have engraved you in the palms of my తెలుసా hand. మీ అందరిని అరచేతుల్లో చెక్కుకున్నారని? Do you know that God has engraved you in the palms of his ఎలా hand? చెక్కుకున్నారబ్బా, నా ముక్కు సరిగ్గా ఉందా, నా మూతి సరిగ్గా ఉందా అని అనుకుంటున్నారా? Are you thinking, how does he do it? My ఎలా facial settings are not చెక్కుకున్నారు? good. How did he ఆ మేకులు ఉన్న గాయాలే మీరు. that nail which is there pierced in his hand, it's you. ఆ కాలుకున్న గాయాలే మీరు. The wounds that has come to his legs, that's మిమ్మల్ని you. చెక్కుంది, అది ఇప్పటికీ ఉంది. It is still there even now. అరచేతుల్లో చెక్కుకున్నారు. He has inscribed you in the palms ఇది of his దేవుడి hands. ప్రేమ. This is the love of God. దీన్ని ఎవరు తీసేయలేరు. Nobody can separate this. మనిషి యొక్క ఈగో తల్లిని తండ్రిని కూడా విడిచిపెట్టేటట్టు ఉంటుంది. A man's ego will separate him from his parents or పిల్లలకున్న ఈగో తల్లిదండ్రులను కూడా దూరం చేసుకునేటట్టు ఉంటుంది. the children's ego will separate him from నీ his మొహం parents. కూడా చూడను అన్న డైలాగ్స్ కూడా వస్తాయి. I know children telling, I will not see your face. కానీ దేవుడు అలా అనలేదే. But God did not say that. ఎలా రావో చూస్తానన్నారు. God says, we'll see how we'll not నీ come మీద back. నేను జాలి చూపిస్తాను అంటున్నారు. I will show compassion on ఆ you. జాలి కూడా ఏసి కొట్టి తెస్తానంటున్నారు. Even in that compassion, it will spanking. ఆ విధంగా తీసుకొస్తానంటున్నారు. That's how you bring. చూడండి Exodus 13:9. ఎక్సోడస్ 13:9, నిర్గమకాండము 13వ అధ్యాయము 9వ వచనం. ఎక్సోడస్ 13:9. యెహోవా ధర్మశాస్త్రము
నీ నోట ఉండునట్లు నీ నోట దేవుడు వాక్యం ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. ఇదే మీ ఆచారం. ప్రతిరోజు పండగ చేసుకోండి. If you want celebration, if you want festival, this is the festival that you need to keep on thanking God. ప్రతిరోజు and పండగే. remembering. Every day is a celebration. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడికి కృతజ్ఞత కలిగి నువ్వు ఉన్నావు అని అంటే, ఒకరి మీద నీకు నెగిటివ్ ఆలోచన వచ్చింది అనుకో, నీకు దేవుడి మీద కృతజ్ఞత ఉందో లేదా అని చెక్ చేసుకో. If you have a negative thought towards somebody, just think whether you are thanking God or not. ఎందుకంటే నీ మీద కృప చూపించిన దేవుడు అతనికి కూడా చూపించగలుగుతారు అని అర్థం. That means when God showed compassion on you, He can show compassion on the other person too. మనకున్న ఆచారం ఇది, కమ్యూనియన్. ఇంకే ఆచారాలు లేవు. And this is our tradition, and communion is another tradition. సంవత్సరానికి ఒక రోజు వచ్చే ఆచారం కాదు, ప్రతిరోజు ఎవర్ లాస్టింగ్ ఆచారం ఇది. It's not a yearly one celebration; it's an everyday ఎప్పుడు celebration. దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం. ఒకరి మీద కోపం వస్తే దేవుడు చేసిన కార్యం జ్ఞాపకం చేసుకో. ఒకరి మీద నీకు ఒకరు నచ్చట్లేదా, దేవుడు చేసిన కార్యం జ్ఞాపకం చేసుకో. God, you should remember God and His attributes every day and thank Him. If somebody is hurting you, insulting you, doing wrong things to you, remember God, what He has done in your life and thank Him. ఎందుకు ఈ మాట చెప్తున్నా? Why is He saying? Why am I telling సకల this? ప్రజలకు దేవుడు రక్షణ ఇవ్వగలుగుతారు. Because God can give salvation to anybody. ఇవ్వగలుగుతారు అని అన్నారు కానీ ఇచ్చేస్తారు అని అనలేదు. జాగ్రత్తగా వినండి. Remember this clearly. I said God can give salvation to anybody, not చూడండి. to everybody. ఐజయా 45:22. 45:22 యెషయా 45వ అధ్యాయము 22వ వచనము. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. ఏముంది? నా పేరట నేను ప్రమాణం చేసి ఉన్నాను. సర్వ మానవాళి నోటితో దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి మోకాలు వంగుతుందని నా నామమున నేను ప్రమాణం చేయుచున్నాను అని మాట్లాడుతున్నారు. I have sown by my own name. That's what God said. I have spoken in truth, and I will never go back on my word. భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. The Lord is telling to all the people, I am the alone God and there is none besides me. సర్వ మానవాళి ఆయన్ని చూడగలుగుతారు. Every man can see Him. ఎవరిని చూడలేరు. Nobody else can. ఆయన ఒక్కరినే చూడగలుగుతారు. They have to see only Him. అందుకనే మనుషులు బ్రతుకులు మార్చుకుంటున్నారు. That's the reason people have to change their lives. అంతేగాని గుండు గీయించుకుంటే దేవుడు మంచి చేస్తారు, బట్టలు 100 మందికి మంచి చేస్తే దేవుడు మంచి చేస్తారు కాదు. Not that just because you're tonsuring or you're doing some distribution of charity, God is going to do you good నువ్వు work. మంచిగా మారు, అప్పుడు దేవుడు మంచి చేస్తారు. You become good, God will definitely do good నెక్స్ట్ to you. వర్స్ చదవండి. 24వ వచనం. యెహోవా యందే నీతి బలములున్నవి, జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడువారు అందరూ సిగ్గుపడుదురు. నెక్స్ట్. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారు అందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. ఈ గొప్ప భాగ్యం నీ తరాలకి దొరకాలి అని అంటే ఇది ఒక్కటే మార్గము. If you want these blessings to pursue your generations, నిన్ను ఎలా this is the only way. పిలిచారు? How did God call you? ఎలా పిలిచారు? How did God call you? ఎందుకు పిలిచారు? And why did He call you? నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా? Are you consecrated నీ and set apart? ఆలోచన ఏంటి? What is your thoughts? ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉందా? Are you still having నువ్వు expectations? అనేక మందిని రక్షించేటటువంటి ప్రవర్తన విధానం నీ శరీరం మీద ఉందా? Are you able to change according to the word of God? నువ్వు ఎంత చదువుకున్నావా, ఎంత పని చేస్తున్నావా ముఖ్యం కాదు. ఎదుటి వాళ్ళని మంచి ప్రవర్తనతో మంచిగా నువ్వు వాళ్ళని చూడగలుగుతున్నావా? It's not how much are you educated and what's your qualification and how much money you have. వాళ్ళని మంచిగా Are you able to విలువిచ్చి see? నువ్వు Are you చూడగలుగుతున్నావా? able to give importance to others and give respect to others and love కానీ others? దేవుడు మాత్రం నేనైతే నిన్ను వదలను, But God is telling, I will not leave కొట్టేనే you. తెచ్చుకుంటాను. God says, I will spank you, but still I bring కాబట్టి you. నువ్వు దయచేసి రా, నీకేం అవసరమో మొత్తం నేను చూసుకుంటాను. Therefore God is telling, come and I will take care of you. కాబట్టి దేవుడు కేవలము ఇశ్రాయేలుకే దేవుడు కాదని గుర్తుపెట్టుకోండి. Remember that God is not a God of Israel alone. ఆయన సర్వ సృష్టికి సకల మానవులకి దేవుడే ఉన్నారని జ్ఞాపకం
It's చేసుకోండి. the God of all flesh and all earth belongs to సకల him. ప్రజల సృష్టికర్త అయిన దేవుని ప్రేమను గుర్తించాలని ఆయన ఆశ. The desire of God is that everybody should recognize the love of God. అందుకనే ఏమన్నారు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. That's the reason he told to all the people, come and turn towards నిన్ను me. చూస్తున్నారంటే దేవుని చూస్తున్నట్లు లెక్క. If they're seeing you, they should recognize God through you. అంతేగాని నేను బయటకు వచ్చాను, నేను టీచర్ని అంటానికి సరిపోదు. You cannot say, I'm a teacher, I've come out. కాబట్టి నేను చెప్పింది మీరు వినాలని చెప్పడానికి లేదు. At the same time, you cannot tell that you should నువ్వు listen to me. టీచర్వే, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడ బోధింపబడుతున్నావు, ఎలా ఉన్నావు కూడా చెక్ చేసుకో. You should also check how you are teaching and how you are teaching others. అది ఎవరైనా యజమాని అయినా సరే, పెద్ద ఆఫీసర్ అయినా సరే, ఇదే అందరికీ చెప్పేది. Let it be a big officer and anybody, this is what they should remember. 2 Peter 3:9 చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని కాదు ఆలస్యం చేయవాడు కాదు. He is not slack to whatever he has said. ఆయన వాగ్దానము ఆలస్యం అవ్వదు, ఆయన రాకడ ఆలస్యం అవ్వనే అవ్వదు. The Lord is really not being slow about his promise as some people think. కానీ ఆయన ఉద్దేశించేదేంటి? But what does he want? చదవండి. కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. He doesn't want anybody to be destroyed, but wants everyone to repent. And that's the reason he is ప్రతి patient towards మనిషి you. మారు మనసు పొందుకోవాలి. Every man should have repentance. మీకు తెలుసా, మీ నోటి మాట ఎదుటివారి మారు మనసును కూడా తీసేస్తుంది. Do you know that your words can also change other person? నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. Be very careful in what you're speaking. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించాలి. In every aspect, you should only do God's will. Romans 14:11. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. రోమన్స్ చాప్టర్ 14 వర్స్ 11. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఎవరు చెప్తున్నారు? Who is telling Romans chapter 14? యెషయా verse 11? ప్రవక్త చెప్పినది ఇక్కడ అపోస్తలులు పౌలు కూడా మాట్లాడారంటే, పాత నిబంధన వేరే, క్రొత్త నిబంధన వేరే కాదు. Whatever Isaiah spoke, the same thing Apostle Paul said. So don't differentiate Old Testament from New Testament. పాత నిబంధన నుండే క్రొత్త నిబంధనకి బ్రిడ్జ్ వేశారు. There's a bridge from the Old Testament which went to the New Testament. వీళ్ళు ప్రవక్తలు చెప్పిన దేవుడు ప్రవచనాన్ని బట్టి బ్రిడ్జ్ వేశారు. There's a bridge is because of what the prophets of the Old Testament ఆ spoke. బ్రిడ్జ్ మీద దేవుడి వాక్యం నడుచుకుంటూ వచ్చి క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చి ఆగింది. And that bridge led to the New Testament and stopped. కానీ మనుషులు పాత నిబంధన క్రొత్త నిబంధన అని బ్రిడ్జ్ ఎరగొడుతున్నారు. But people are separating Old Testament from the New Testament by breaking that bridge. నువ్వు విరగొట్టినా కూడా ప్రవక్తల గ్రంథంలో ఉన్నది నీ మీదకి రాకుండా జాగ్రత్త పడని వాక్యం మాత్రం జ్ఞాపకం చేసుకోండి. But remember, the words spoken by the prophet should not come upon you. It's been spoken in Acts. నిన్ను ఏ విధంగా పిలిచారో గుర్తుపెట్టుకో. Remember the way the Lord called you. నిన్ను పిలిచిన పిలుపుకి, భోజనానికి, నీళ్ళకి, అజంప్షన్కి, ఎక్స్పెక్టేషన్కి పోగొట్టుకోకు. Don't leave it for mere food and expectations and wrong things of your life. అన్యుల దగ్గరికి కూడా మిమ్మల్ని పంపారు అని అంటే దానికి అర్థం నిన్ను వెళ్ళమని కాదు. God sending you to Gentiles literally means you should not go to అనేక Gentiles. మందిలో నీ జాబ్ ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తారు. To a reason, God will transfer you to another place. ఒక్కొక్కటి నుండి ఇంకో ప్లేస్ కి నిన్ను పంపిస్తున్నారంటే అక్కడ ఎవరికో నీ వల్ల రక్షణ ఉంది అని అర్థం. If God is transferring you to another place, that means your requirement is there to save somebody నీ there. ద్వారా వాళ్ళని ఆకర్షించి వాళ్ళకి విమోచించాలని అర్థం. That means through you, their lives has to be transformed and save them. కానీ అక్కడికి వెళ్ళి దేవుడు నన్ను వదిలేశారని మాత్రం అనుకోవద్దు. But don't go there and say, God has deserted me and left me. ఎందుకంటే ప్రతి మనిషిని, సర్వ మానవాల్ని రక్షించుకోవడానికే మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. God has chosen you so that through you, many people will be saved. ఒక్కసారి మీదో సాధనాలు ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోండి. Check whether are you having God's arsenal with you or not. సాధనాలు అంటే ఏంటి? What do you mean by the weapons? మీలో దేవుడి సాధనాలు ఉన్నాయా, వేరే సాధనాలు ఉన్నాయా? Are you having godly weapons or some other కోపము, weapons? ద్వేషము, పగ, ప్రతీకారము, ప్రేమించలేకపోవడము, క్షమించలేకపోవడము, చెప్పుడు మాటలు వినడము, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడడం చెక్ చేసుకోండి. బూతులు మాట్లాడడం. Are you having hatred, unforgiveness, jealousies, outbursts of wrath, expectations, assumptions, all bitterness, everything is there with you? Check with it or not. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. Just understand the reason why I'm telling.